ఆర్నికా స్టడీ చేద్దాం. మెటీరియల్ మెడికా ఆఫ్ ఆర్నికా. మొట్టమొదటి కండిషన్ ఇంట్రొడక్షన్ లో ఆర్నికా గుర్తుంచుకోవాల్సింది, ఇట్ ఈస్ ఏ మచ్ మిస్అండర్స్టూడ్ రెమెడీ. అంటే దెబ్బలకు వాడవలసిన మందుగా అపార్థము చేసుకొనబడినది. దెబ్బలకు కూడా వాడవలసిన అవసరం ఉన్న కేసులు ఉంటాయి అన్నది రైతు తప్ప, దెబ్బలకు ఆర్నికా అంటే చాలా దెబ్బలు తగులుతాయి అది నమ్మితే. ఆర్నికా తాలూకు సిమ్టమ్స్ స్టడీ చేసి ఆ సిమ్టమ్స్ దెబ్బలు తగిలిన వాళ్ళకు ఉంటాయి కనుక ఎక్కువ మంది దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆర్నికా వాడాలి. ఇది కరెక్ట్. ఇలా దెబ్బ తగలటం అనేది సిమ్టమ్ కాదుగా. ఈ విషయంలో ఆర్నికా చాలా గందరగోళం చేసి, గుంటూరు అవతల నరసరావుపేట ఉంది, ఎంత దూరం మీకు తెలుసునా? అక్కడి నుంచి నన్ను కన్సల్ట్ చేద్దామని ఒక డిస్ట్రిక్ట్ మున్సిఫ్ గారు వచ్చారు. వచ్చి జాగ్రత్త అయిన వాడు శుభ్రంగా కొంచెం సస్పిషియస్ బాగా, అంటే సైకోటిక్. ఒక గంట సేపు అంత దూరం నుంచి వచ్చాడు కదా పెద్దవాడు అని కేసంతా స్వయంగా నేను రికార్డు చేసుకుని ఒంటరిగా కూర్చోబెట్టి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందు ఇచ్చి పంపించి ఒక నెల అయిన తర్వాత మీరు ఫోన్ చేయండి లేకపోతే కరెస్పాండ్ చేయండి అన్న. నేను రాలేదు, నేను రెస్పాన్స్. ఆశ్చర్యం వేసింది నాకు. 5 నెలలు అయిన తర్వాత హైదరాబాద్ లో కనిపించారు. గుర్తున్నాను సార్ అన్నారు. గుర్తున్నారు, ఆర్నికా ఇచ్చాను కదా, ఏమైంది అన్న. ఎందుకంటే సొంతంగా కూర్చోబెట్టి చూశాం కదా. అంటే అక్కడ ఒక ఇది జరిగింది సార్, మీ దగ్గర నేను వచ్చి ఏం చెప్పానో తెలియదు కానీ పొరపాటున మీరు ఆర్నికా నాకు ఇచ్చారు. అక్కడికి వెళ్ళాక లక్కీగా మాకు లోకల్గా ఒక హోమియో డాక్టర్ ఉన్నాడు, ఆయన ఏమిచ్చారని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి ఆర్నికా ఇచ్చారని. అమ్మమ్మ అది దెబ్బలు తగిలితే వేయవలసిన మందయ్యా, అది వేయబో కొంప మునిగిపోతుందని చెప్పాడు. నేను వాడలేదని చెప్పాను. అది దాని కథ అట్లా ఉంటుంది ఆర్నికా సంగతి. కనుక మచ్ మిస్అండర్స్టూడ్ రెమెడీ. బాగా దెబ్బలు తగలటం సంగతి అలా ఉంచేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్నికాలో ఇంటర్మీడియట్ ఫీవర్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ టైప్. మన్యప జ్వరాలు అంటారు, ఏజెన్సీ జ్వరాలు అనేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఏజెన్సీ జ్వరాలు అంటే ఇదివరకు రోజుల్లో అరకు అక్కడికి వెడితే అవి వచ్చేది. ఇప్పుడు అరకు వ్యాలీ కూడా సమ్మర్ క్రాప్ చేశాం, సమ్మర్ లాగే ఉంటుంది మనకు వింటర్లో కూడా. అంటే చల్లగా ఉండే ప్రదేశము లేకుండా చేసుకుంటంలో మానవుడు అంత దౌర్భాగ్యుడు ఈ భూగోళం మీద ఎవడు లేడు. అందులో ఇండియన్స్ తత్రాపిచ. మిగతా దేశాల్లో లండన్, ప్యారిస్ లాంటి సిటీస్ లో ఊరు మధ్యన మైళ్ల తరబడి తోటలు ఉంటాయి, చెట్లు పెంచుతారు. మనం వాటిని క్షౌరం చేయటం, గీకేయటం బాగా తెలుసు మన ఇండియన్స్. అంటే మళ్ళీ ఎక్కడ నిలబడేందుకు, తలదాచుకునేందుకు కూడా చల్లదనం ఉండకుండా హోరాహోరీగా మాడిపోతుంది. ఇప్పుడు అరకు వ్యాలీకి వెళితే సమ్మర్లో ఎలా ఉంటుందండి? అంటే నిలువ నీడ లేకుండా చేసుకుంటామనే తెలివితేటల్లో హ్యూమన్ బీయింగ్ ని మించినటువంటి బీయింగ్ ఈ ఎర్త్ మీద లేదు. ఆ ఏరియాస్ లో వచ్చేవి ఈ జ్వరాలు. అంటే షేడ్ లవింగ్ ట్రీస్ ఉన్న చోట అక్కడ దోమలు ఉంటాయి, పెద్ద పెద్ద దోమలు. ఆ దోమలు కుడితే వస్తుందంటారు. ఎవరికి వస్తుంది? స్వర ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు ఆ దోమలు కుట్టిన. ఎందుకంటే మన్య ప్రాంతంలో ఉన్న అందరికీ మలేరియా, ఫైలేరియా వచ్చినవా, వస్తున్నాయా? ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత టైఫాయిడ్ జ్వరాల్లో ర్యాంక్ ఏ క్లాస్ లో చెప్పవలసిన డ్రగ్స్ లో ఇది ఒకటి. టైఫాయిడ్ అనగానే గుర్తురావాల్సిన చెప్పుకున్నాం కదా, ఆర్సెనిక్ ఆల్బమ్, రూస్టాక్స్, బ్రయోనియా, యాడ్ ఆర్నికా ఆల్సో. మారుమూలగా ఎప్పుడున్నా పనికి వచ్చేది కాదు, ప్రామినెంట్ గా కావాల్సిన డ్రగ్స్ లో ఇది ఒకటి, ఆర్నికా. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మీరు చెడగొట్టబడిన బ్యాడ్లీ ట్రీటెడ్ టైఫాయిడ్. టైఫాయిడ్స్ లో కూడా కావాల్సి వస్తుంది. బ్యాడ్లీ ట్రీటెడ్ టైఫాయిడ్స్ లో ఆర్నికాలోకి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు 2వ వారంలో. దీంతో పాటు నిన్న చెప్పినటువంటి సెప్టిక్ అండ్ జైమోటిక్ ఫీవర్స్, విషజ్వరములు, వాటిలలో చెప్పబడిన లిస్టుతో పాటు ఆర్నికా కలపండి. నిన్న
వన్ ఆఫ్ ద వెరీ స్ట్రాంగ్ డ్రగ్స్ దట్ సేవ్స్ లైఫ్. వీటికి దెబ్బలు తగలటానికి ఏ సంబంధం లేదు. ఎరప్షన్ ఫీవర్స్ వీటితో పాటు. ఎరప్షన్ ఫీవర్స్ అనగా ఇందాక మనం చెప్పుకున్న పొంగు, ఆటలమ్మ, మసూచి మొదలైనటువంటి పొక్కులు పొంగులతో కూడిన అంటూ వ్యాధి జ్వరములు. వాటికి వీడికి ఫలానా జబ్బు రాబోతుందని తెలిసేది జ్వరం రాగానే తెలియాలంటే ఒక ఆర్నికా స్మాల్ పాక్స్ కే తెలుస్తుంది. అంత స్ట్రాంగ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఆర్నికాలో వీడికి స్మాల్ పాక్స్ రాబోతోంది, వీడికి చికెన్ పాక్స్ రాబోతోంది, లేకపోతే ఇది పొంగు జ్వరం అని వాడు మొహం చూస్తే తెలుస్తుంది. ఆర్నికాకి చెప్పుకుంటాం ఏ సిమ్టమ్స్ చూస్తే తెలుస్తుందో. తర్వాత ఇట్లాగే దీని కిందే ఫీవర్ ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్. రైలు ప్రమాదములు కానీ, గుర్రబండి ప్రమాదములు కానీ, బస్సు ప్రమాదములు కానీ, కొలిషన్స్ మొదలైనవి జరిగినప్పుడు తర్వాత జ్వరం వచ్చింది అంటే ఏం తగిలి కాదు, తగిలితే జ్వరం వచ్చేందుకు వీడు ఉండడు. వీడు ఇంటాక్ట్ మనిషి మిగిలాడు, ట్రైన్ పచ్చడైపోయింది, ఆ మిగిలిన వాళ్ళలో ఒకడికి 105 జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి పక్కన కొడితే ఉన్నాడు. ఏంటంటే మళ్ళీ యాక్సిడెంట్ అవుతోంది మళ్ళీ మైండ్లో వీడికి. ఆ యాక్సిడెంట్ జ్వరం 105 ఉంది. ఏదైనా కాపీ తాగుతూ చెవు ముట్టుకుంటే ఆయన నవ్వుతున్నాడు, యాక్సిడెంట్ అనుకుంటున్నాడు వాడు. ఏదైనా హత్య అయితే చేతికి ఇట్లా ఇట్లా పట్టుకుంటే యాక్సిడెంట్ అనుకుని ఇలా అన్నారంటే ఇట్లా అంటాడు వాడు. కనుక మెంటల్ షాక్ తో వచ్చేటువంటి డెలీరియము, ఫియరు, ఫ్రైటు, మెంటల్ షాక్ తో వచ్చేటువంటి తర్వాత డ్రీమ్స్, స్టార్ట్లింగ్, ఇవన్నీ విత్ ఫీవర్, ఇవన్నీ ఆర్నికా సిమ్టమ్స్ వస్తుంది. మెంటల్ షాక్ ముందు ముఖ్యం. ఒకవేళ అట్లా కాకుండా దెబ్బ తగిలితే 4 మెట్ల వచ్చి పడ్డారనుకోండి, సరే యాక్సిడెంట్ కాకపోయినా సరే వాడు సాయంత్రం అయ్యేటప్పటికి ఆర్నికా పేషెంట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకని పడ్డప్పుడు లేచి దిగి ఇంట్లోకి వచ్చేసాడు, సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా లేవలేదు. అది ఆర్నికా. దాన్ని బ్రూయిజ్డ్ సెన్సేషన్ అంటే ఒళ్ళు వాతం కమ్మింది, ఒళ్ళు పచ్చి చేసింది, ఒళ్ళు నొప్పులు చేసింది, టిపికల్ ఆర్నికా. అది ఆ సిమ్టమ్ ఉంటేను వస్తున్నాం. అవి చూద్దాం వాటిలోకి. ఇది ఇంట్రడక్షన్ లో మనం చెప్పుకుంటున్నాం. ఇలాగే ఆకస్మికంగా వచ్చినటువంటి అతి భయంకరమైనటువంటి అపెండిసైటిస్, కడుపు నొప్పి. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించడానికి పరిగెత్తే ముందు ఆర్నికా 200 ఒక డోసు వేయండి. 10 నిమిషాల్లో తగ్గితే ఆపరేషన్ అక్కర్లేదు, మామూలుగా పడుకోబెట్టి చేయండి. లైఫ్ లో ఇంకా దాని ప్రసక్తి లేదు. అపెండిసైటిస్ అయితే అపెండిక్స్ మరి తీసేయద్దా? నొప్పి లేనప్పుడు ఎందుకు తీసేయటం? దేనికోసమైనా వైద్యం చేయిస్తే ఆపరేషన్ ఎలాగో చేశాం కదా, అపెండిక్స్ కూడా తీసేస్తూ ఉంటారు మళ్ళీ దానికోసం. ఏమిటని టీచర్ గారు వీధి బడిలో ముసలైన ఓ కుర్రాన్ని కొట్టానికి లేచి అందరు కుర్రాడిని తలొట్టి కొట్టేవాట. ఎందుకంటే కొడతారంటే అప్పుడు మీరు తప్పు చేసినప్పుడు ఎవడు లేస్తాడరా కొట్టడానికి, తలొట్టి వేయండి అని. అంతకంటే బెటర్ లాజిక్ లేదు. ఆపరేట్ చేశాం కాబట్టి అపెండిసైటిస్ తీసేస్తాం అన్నటువంటిది కాదు. ఇంగ్లీష్ లో చెప్పుకుంటాం కానీ లాజిక్ లేదు. అంటే నాస్టీ టైప్ ఆఫ్ బుచ్చరీ వీ డూ సమ్ టైమ్స్. ఏది అంటే మనకు తెలియదు అనటానికి పర్పస్, మానవుడు యొక్క భాష పర్పస్ ఏం లేదని. ఎందుకంటే మానవుడు అంటే వ్యానిటీ అని అర్థం. అది హ్యూమన్ మైండ్ కి మనకు తెలియదని చెప్పే మాటని పర్పస్ ఏం లేదని చెబుతాం, అది సహజం. అందులో చదువుకున్న వాళ్ళు, డిగ్రీలు పాస్ అయినటువంటి వాళ్ళం దాని పర్పస్ ఏం లేదని చెప్పక మనకు తెలియదని ఎలా చెబుతాం? ఏదైనా యానిమల్ అయితే మనకు తెలియదని చెబుతుంది, హ్యూమన్ బీయింగ్ అయితే మరి నామర్దా తప్పనిసరిగా దానికి ఏం ఫంక్షన్ లేదు అని చెబుతారు. గోళ్ళకి ఫంక్షన్ లేదు అన్నాడు బయటికి పెరిగి వచ్చిన వాటికి. ప్రొటెక్షన్ అనే కామన్ సెన్స్ తెలియాలి. అలాగే లోపల ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయో మానవుడికి తెలిసింది ఎంత పర్సెంటేజ్, దాన్ని బట్టి అపెండిక్స్ కి ఫంక్షన్ ఉందో లేదో వీడికి తెలిసేందుకు వీడి బుర్ర ఎంత, వీడెంత. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు డిగ్రీస్.
అండ్ అకాడమిక్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎట్సెట్రా ఉండి కూడా వీడికి తెలిసింది ఎంత మానవుడికి తన కడుపులో ఉన్న సంగతి, బయట సంగతి అట్లా వచ్చింది. అందుకని పనికొస్తాయి పనికిరావు అని అనడానికి కావాల్సిన స్టేజ్లో లేడు మానవుడు. ఇంకాను నేచర్ ఇచ్చింది పుచ్చుకుని జాగ్రత్తగా అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఒక కాలో చేసి చేసి ఊరికే అలా తిరుగుతూ ఉంటాం. రెండింటిలో ఏదో ఒకటి. కనుక అపెండిసైటిస్ లో ఒకటి బాగా పనిచేస్తుంది. ఇది బ్రయోనియా కానీ, రూస్టాక్స్ కానీ, ఆర్నికా కానీ మూడింట్లో ఏదో ఒక అపెండిసైటిస్ లోకి వస్తారు, అపెండిసైటిస్ నొప్పి వచ్చిన వాళ్ళు. కనుక అపెండిసైటిస్ వచ్చినప్పుడు ఆర్నికా, బ్రయోనియా, రూస్టాక్స్, కోలోసిన్స్, డయాస్కోరియా, ఎకోనైట్, బెలడోనా, క్యాలిబైక్రోమ్, ఆర్నికా, బ్రయోనియా, రూస్టాక్స్, కోలోసిన్స్, డయాస్కోరియా, ఎకోనైట్, క్యాలిబైక్రోమ్, బెలడోనా. సామాన్యంగా ఎక్కువ మంది కేసులు అపెండిసైటిస్ అంటే తోకకోసే కేసులు వీటిల్లో ఉంటాయి. వీటిల్లో కాకుండా కూడా ఉండొచ్చు, కానీ ప్రాబబిలిటీస్ ఎక్కువ వీటిలో ఉంటాయి. కనుక ఆర్నికాను వీటితో పాటు గుర్తుంచుకోండి. వాడు చెప్పలేడు. మనం వాడి అపియరెన్స్ లో అదివరకు మనకు ఏ డ్రగ్ వాడు ఎలా మూలుగుతాడో మనం అదివరకు బాగా చదువుకుని చూసి దాంట్లో వస్తుంది. గతంలో హోమియోపతి తో సంబంధం ఉంది. వాడికి ఇప్పుడున్న వాడి సఫరింగ్ లెక్క ప్రస్తుతం అక్యూట్ కండిషన్ మీద వాడు ఏ డ్రగ్ ఇండికేట్ చేస్తున్నాడో ఆ డ్రగ్ వేయాలి. వాడు చెప్పక్కర్లే సిమ్టమ్స్. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అబ్డమన్, పొట్టలో అంటే ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం, ఇంకా సిమ్టమ్స్ కావు, జాగ్రత్త. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అబ్డమన్ అంటే కడుపులో ఉన్న భాగములు కుళ్ళుట, చీము పట్టుట మొదలైనవన్నీ లోపల. అంతఃకలహాలు లాంటి సివిల్ డిస్టర్బెన్స్, ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలుగా చీలిపోవటం అలాంటివి. తర్వాత లివర్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్ ఇన్ఫ్లేమ్ అవటం. తర్వాత పిల్లలకు లివర్ వ్యాధి అంటాం. వాళ్లలో కొంత పర్సెంటేజ్ ఆర్నికా కిందికి వచ్చేస్తారు. కనుక లివర్ జబ్బులు అని అంటాం చూడండి, ఆర్నికా కూడా బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఇంటెస్టైన్స్ అంటే పేగులలో ఉన్న జబ్బులు, బాధలు, పేగులలో పుండు మొదలైనవన్నీ. అంటే రక్త విరేచనాలు మొదలైనవి అయినప్పుడు ఆర్నికా గుర్తు రావాల్సి ఉంటుంది. జాగ్రత్త. మామూలుగా ఏం గుర్తొస్తాయి? రక్త విరేచనాలు అవుతూ ఉంటే బాగా రక్తం పడుతుంది, పొట్ట లాగేస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి, అంటే మెర్క్ కర్రు ఇట్లాగే ఎక్కాలున్నాయి, పుట్టి చీము పడుతుంది పొట్టలోంచి, అంటే పల్సటిలా పొట్టలో ఓ చోట పోటు పోటిచ్చినట్టుగా ఉండి వెంటనే సడన్ గా మోషన్ కి వెళ్ళాలి, కొద్దిగా మోషన్ అవుతుంది, గ్రీనిష్ గా అంటే ఆర్జెంటినం నైట్రికం, ఇలా ఎక్కాలున్నాయి. ఇవన్నీ పనిచేయటం లేదు. ఏమిటి నీ బొంద అంటే కలబొంద అన్నాడు. యాంటీ యాలో అనే డ్రగ్. అంటే ఏది పని చేయకపోతే చివరికి ఏం చేస్తారు? యాలో వేస్తారు. వేస్తే పని చేయవచ్చు ఒక్కొక్కప్పుడు. కానీ ఆర్నికా కూడా గుర్తుంచుకోవాల్సిన వాటిల్లో ఒకటి. రక్త విరేచనాలు కానీ, బంక విరేచనాలు కానీ ఇటువంటి వాటిల్లో ఆర్నికా కడుపు నొప్పి ఉంటే ఆర్నికా అంటే ఇంటెస్టైన్స్ లో జబ్బు ఉంటే. ఇది ఇంట్రడక్షన్ మనం చెప్పుకుంటాం. తర్వాత ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ తగిలిన చోట నీలముగా గాని నల్లగా గాని అవటం, బ్లాక్ ఆర్ బ్లూయిష్ coloration in the injured parts. కనుక సెప్టిక్ కండిషన్స్ లో ఆర్సెనిక్ ఆల్బమ్ కన్నా కొంచెం తక్కువ మార్కులతో ఆర్నికాను కూడా గుర్తుంచుకో. సెప్టిక్ ఫీవర్స్, సెప్టిక్ కండిషన్స్ వీటన్నిటితో. ఇది ఇంట్రొడక్షన్. ఈ మందు సఫిషియెంట్లీ డీప్ యాక్టింగ్ రెమెడీ, లోతుగా పనిచేసి కొన్ని వ్యాధులను సంపూర్ణ నివారణ చేస్తుంది. దెబ్బలకి మాత్రమే కాదు.
It is useful in treatment of chronic diseases and eradication of miasmic diseases. విపాకముల జబ్బులలో దీర్ఘ వ్యాధులలో సంపూర్ణ నివారణమునకు ఈ ఔషధము పనిచేయును. యాంటీ సైకోటిక్ డ్రగ్స్ లో ఇది ఒకటి. అంటే సందేహం, సంకోచం, సంశయం, ఈర్ష్య, అసూయ, మదమాత్సర్యాలు, కోపం, వీటన్నిటితో కలిసి సస్పిషన్, డౌట్, జలసి, వీటన్నిటితో కూడి ఉంటాయి వీడి బాధలు కూడాను కొద్ది గొప్ప. క్రానిక్ డిసీజ్ విషయం ఈ ఇంట్రడక్షన్తో ఈ డ్రగ్ తాలూకు మెంటల్ సిమ్టమ్స్ చూద్దాం ఏమిటో. వెంటనే తెలియాలి, ఎందుకంటే ఇంజరీస్ లో వాడికి బాధ ఎక్కువ అవటం కానీ తగ్గటం కానీ నిమిషాల మీద ఉంటుంది. ఆర్నిక వేస్తే ఒక 2 గంటల తర్వాత కనుక నొప్పి తగ్గి మొహం తేట వచ్చి వాడు మాట్లాడుతున్నాడంటే ఆర్నిక పనిచేసినట్లు లెక్క. లేకపోతే చేయలేదు. 24 hours వెయిట్ చేయడం అదే ఉండదు. అందుకనే 6తో మొదలు పెట్టాలి. దెబ్బ తగిలిన కేసుల్లో ఎప్పుడు కూడా ఆర్నిక 6తో మొదలు పెట్టాలి. 200తో మొదలెడితే 2-3 రోజుల తర్వాత పనిచేయచ్చు. కానీ ఈ లోపల మనం వెయిట్ చేయాలా అక్కర్లేదా తెలియదు. ఎవడు పక్షి ప్రశ్న చెప్పేవాడు ఎవడు ఉండడు. ఒక్కొక్కడు రైట్ లైన్ లోనే పనిచేస్తూ ఉంటుంది. కానీ పేషెంట్ కి రిలీఫ్ ఇచ్చి డాక్టర్కి బిలీఫ్ వచ్చి ఈ రెండు జరిగేటప్పుడు ఈ 2-3 రోజులు పడుతుంది. ఈ లోపల మధ్యన వీడు ఏం చేస్తాడో వాడు పని చేయలేదు. వాడు దెబ్బ తగిలితే 2-3 రోజులు ఏమిటండి ఇచ్చేవాడికి, మరి లేకపోయినా పుచ్చుకునేవాడికి బుద్ధి ఉండదా, వెళ్ళిపోతాడు వాడు. అందుకని 6 వేస్తే 3-4 hours లో మీకు తప్పనిసరిగా వాడికి తగ్గుతూ ఉన్నది తెలుస్తుంది. కావాల్సి వస్తే 2వ డోసు అడుగుతాడు వాడే, అంటే మళ్ళీ నొప్పి ఎక్కువ అవుతున్నట్టు ఉంటుంది. రోజు మొత్తం మీద 3, 4, 5, 6 కూడా డోసులు వేయొచ్చు ఆ కండిషన్ కంట్రోల్ అయ్యే వరకు. కంట్రోల్ అవటం మొదలెట్టాక మళ్ళీ ముట్టుకోకూడదు. కావాలంటే 30 వేయాలి. ఇది మొదటి రోజున 200 బోనీ కొట్టేశాడంటే డాక్టర్కి గల్లాపెట్లో ఇంకేం పడవు. కానీ మెంటల్ కేసెస్, మిగతా అక్యూట్ కేసెస్ వీటిల్లో 30-200 పనిచేస్తాయి, 6 పనిచేయదు. అందుకని మనం కేటగిరీస్ జాగ్రత్తగా చూసుకోవాలి కేసుల్లో. దీనికి మెంటల్ సింటమ్స్ చూద్దాం. మనిషి మొరోజుగా ఉంటాడు, ఉసూరుమంటూ ఉంటాడు. దెబ్బ తగిలింది అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ట్రైన్ యాక్సిడెంట్ అయింది, ఏమి ఉంటే దెబ్బ తగలేదు, ఇంటాక్ట్ శుభ్రంగా ఇంటికి వచ్చాడు, ఎలా ఉంటుంది వాడి మొహం? అలా ఉంటుంది అర్నికి వాడి మొహం. శుభం రైలు ఎక్కితే ఇదేమిటి అనిపిస్తుంది వాడికి. అంటే ఉసూరుమంటూ ఉంటాడు మనిషి. వీడు ఎవడన్నా వెళ్ళంగానే విన్నావా వీళ్ళు ఆ రైలు నన్ను ఎక్కించారు వాళ్ళు ఇంట్లో వాళ్ళు. వాళ్ళకి తెలుసునా యాక్సిడెంట్ అవుతుందని చెప్పి చూసి ఎక్కించారు వీడిని. ఏమి ఆ బండికి ఎక్కకూడదు, రేపు బండికి ఎడదు గాని అని అంటానికి నోరు రాలేదా నీకు అని అడుగుతాడు భార్యని. అది ఆర్నిక మెంటాలిటీ. మెంటల్ సింటమ్స్ వెంటనే వచ్చేస్తాయి, వాడికి ఉండక్కర్లే. కానీ క్రానిక్ డిసీజ్ లో వాడికే ఉంటాయి, కర్ణుడికి సహజ కవచ కుండలాలు ఉన్నట్టు. అది తేడా. మొరోజ్ తర్వాత నెక్స్ట్ సిమ్టమ్ ఏంటి? 10 మంది చుట్టూ కూర్చుని ఏమిటి ఏమైంది, యాక్సిడెంట్ ఏమైంది అంటే అలా లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళి తలుపేసుకుని అక్కడ పడుకుంటాడు. ఏమండి కానీ లోపలికి. ఎందుకంటే నేను ఇంత యాక్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి యువతలకు వస్తే వీళ్ళంతా నా చుట్టూ చేరుతారేమిటి వెసవాలని వాడి మైండ్. అది వాంట్స్ టు బి అలోన్. ఒంటరిగా ఉండవాలని అనిపించను. ఎలా ఉంది సార్ అని అడిగితే డస్ నాట్ వాంట్ టు బి టాక్డ్ టు. తనను ఎవరు పలకరించరాదు, మాట్లాడరాదు. అది వాడి మెంటాలిటీ. వాడి లాజిక్ ఏమిటంటే ఈ అసలే ఇంత యాక్సిడెంట్ అయితే వస్తుంటే ఈ వీళ్ళంతా వచ్చిపోయి వాళ్ళంతా పలకరిస్తారేమిటి మందిని. బ్రయోని వాడికేమో బరువు, ఒళ్ళు బద్ధకం, మత్తు, మగత, తర్వాత సమాధానం చెప్పడానికి చేసే ప్రయత్నంలో బాధలన్నీ ఎక్కువ అవుతాయి వాడికి. అంచేత చేయలేడు బ్రయోని వాడికి. ఎలా ఉందని అడిగితే నేనటికంటే కొంచెం నయంగానే ఉందని ఇలా ఊపాడు అనుకోండి బ్రయోని వాడు. దన్ 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 లోపల సుత్తులు పెట్టి 5-6 కొట్టేస్తారు. మాట్లాడతావురా గాడిద, నీకు తలనొప్పి ఉందని తెలియదు,
అని కొడతారు. ఎందుకని అలాగా వాడు పడుకుని ఉంటాడు. వీడు అది కాదు, మామూలు కంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు మెంటల్గా. వాడు యాక్టివ్గా ఉండలేడు పాపం. వీడు యాక్టివ్గా ఉండి నాకు వీళ్ళకి ఐడియా లేదు నాకు ఎంత యాక్సిడెంట్ అయిందో, ప్రతివాడు పలకరిస్తాడు, ఏమిటి యాక్సిడెంట్ అయితే కామన్ సెన్స్ లేదు వీళ్ళకి అనిపిస్తుంది. డస్ నాట్ వాంట్ టు బి టాక్ టు, కదిలించకూడదు, పలకరించకూడదు. అంటే వారికి యాక్సిడెంట్ అయింది అని గౌరవంగా అలా వచ్చి చూసి అయిందా సార్ అని వెళ్ళిపోతుంటే హీ ఫీల్స్ కంఫర్టబుల్. ఎగ్జిబిట్ కింద పెట్టాలి వాడిని, పెట్టి వీరికి కాబట్టి ఇంత యాక్సిడెంట్ అయింది వాడు సంతోషిస్తాడు. వాడికి దాని అర్థం తెలుస్తావు. వాడు హార్నికా పేషెంట్ అయినంతసేపు వారికి కాబట్టి అంత యాక్సిడెంట్ అయింది, ఇంకోటికైతే అవుతుందా అంటే బాగా చెప్పామనిపిస్తుంది. తర్వాత డస్ నాట్ వాంట్ టు బి అప్రోచ్డ్ ఆర్ కాల్డ్ ఫర్, కాల్డ్ టు తను ఎవరన్నా పిలవటం కానీ, కాల్డ్ టు తను ఎవరన్నా పిలవటం కానీ, తన దగ్గరికి ఎవరన్నా రావటం కానీ ఇవి జరగకూడదు. పోనీ తలవకపోతే మరి ఏడుస్తాడు, తలవకుండా ఉండకూడదు. వీడిని గురించే చెప్పుకుంటూ ఉండాలన్నమాట. వాళ్ళు ఆ పక్క గదిలో కూర్చున్న వాళ్ళు, ఆ వంటింట్లో కూర్చున్న వాళ్ళు, ఆఫీసులో వీడి కొలీగ్స్, మేడ మీద ఉన్నటువంటి వాళ్ళు, వీడి భార్య, పరివారం, చెలికెత్తెలు అందరూ కూడా వీడి లీలలే చెప్పుకుంటూ వాటితో తరిస్తూ ఉండాలి. అప్పుడు కానీ వీడి తృప్తుండే. చెప్పుకుంటాం లేదేమో అని అనుమానం. అదే హార్నికా మెంటాలిటీ. అసలు ఇంకో టాపిక్ ఇంటో ఎలా ఉంటుందని మనకి యాక్సిడెంట్ అయ్యాక, ఇంటో కానీ ఆఫీసులో కానీ మన పరిచయం ఉన్నంత మేర ఇంత పని జరిగితే వాడికి ఇంకో విషయం మాట్లాడుకుంటున్నాడా, కూరలు తెచ్చుకుంటానికి మార్కెట్కి వెళ్ళాడా, వాడికి నోరెట్టా వచ్చింది అన్నట్టుగా ఉంటుంది. చాలా కన్సీటెడ్గా తయారవుతుంది మైండ్. నేరో, వెరీ నేరో. అది ఉన్నంతసేపు, ఆ బాధ ఉన్నంతసేపు. తర్వాత మామూలుగా క్రానిక్ డిసీజ్ వాళ్ళు కనుకైతే ఏ జబ్బు ఉండదో హార్నికా జబ్బు ఉంటుంది. అంటే సోనా కానీ, సైకోసిస్ కానీ, మెంటల్ సిమ్టమ్ ఉంటే, ఏం సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇలాగా వారు అర్జెంటీనాలో ఎండ్ అయింది అన్న, మీరు ఏదన్నా టాపిక్ చేయండి మీరు. ఇప్పుడు కంట్రీలో ఏదో కొంత అన్రెస్ట్గా ఉందంటారు, తమ అభిప్రాయం ఏదంటే ఉంది. అది హార్నికా వాడు. అంటే హీ నెవర్ లైక్స్ టు ఎంటర్ ఇన్ టు కాన్వర్సేషన్ విత్ ఎనీవన్. క్రానిక్ హార్నికా వాడు. ఎవరితోనూ సంభాషణలోనికి దిగుటకు ఇష్టపడ్డాడు. రైల్లో కూర్చుంటే పాపం 10 మంది ఏదో కదిలిస్తారు. తమది ఏ ఊరు సార్ అంటాడు వాడు. ఎవడో ఊరుకోడు వాడు. అవతలవాడు వాడు ఊరికే దెబ్బడో అవుతూ ఉంటాడా, వాడు స్టామోనియం గాడో ఎవడో అవుతాడు వాడు. మాట్లాడకుండా ఉండలేరు. అలాగే ఎగారికస్ గాడు ఎందుకు అవుతాడు వాడికి తెలియదు. మీది ఎవరు సార్ అంటే వైజాగ్. వైజాగ్ సార్, వైజాగ్ వాడు. ఇంకా పైగా ఎగారికస్ అని కన్ఫర్మేషన్ ఏమిటంటే వైజాగ్లో ఎక్కడంటే అక్కాయిపాలెం సార్. ఏముంది అందులో నవ్వటానికి? ఎగారికస్ వాడు. ఊరి ఊరి అక్కాయిపాలెం చెప్పవేమయ్యా అంటాడు. అంటే ఎగారికస్ వేసేయమని అర్థం. చెప్పవే ఉంటాడు. ఏమిటి చెప్పాలి అందులో? ఈ మధ్య మెడ్రాస్ వచ్చారా? ఈ మధ్య చాలా సల్టరీగా ఉంటుందండి వైజాగ్లో. ఏదేది ఏంటి సార్ సల్టరీగా ఉంటుందా ఎగారికస్ అన్నారు. వాళ్ళు సతాయిస్తారు వీడిని. వీడు పక్కన తగిలితే ప్యాసింజర్. అంటే ఒక హార్నికా వాడు, ఒక ఎగారికస్ వాడు, లైక్ పోల్స్ రెండు ఏతోనే మొదలెడతాయి. వాడు వీడి పక్కన కూర్చుని ఊరికే నస పెడుతూ ఉంటాడు. ఎవరు సార్ అప్పుడు మళ్ళీ అడుగుతాడు, తమనే సార్ తమది ఎవరు అంటాడు వాడు. అక్కడికి మూడో మాట కాదు సార్ తమరు ఎవరు? వైజాగ్. అది కాదు సార్ మీ స్వగ్రామం ఎవరు? అదే అంటాడు. ఎవరు నుంచి వస్తున్నారు? అదే. వాడికి మండిపోతుంది. వైజాగా సార్? వైజాగ్లో అయిపోయాట. వాడు మొహోడు తిప్పుకుంటాడు. వీడు అట్టెడతాడు మళ్ళీ. ఇది హార్నికా ఎగారికస్ సంభాషణ క్రమము. ఎవరినో చిన్న నాటికి రాసి వేస్తే వేయండి ఇద్దరు.
అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కోలా ఉంటారు తమాషగా. నా పేరేంటి సార్? వీరభద్ర. వీరభద్ర వీరభద్ర. మీరు ఏ పేరు చేస్తే ఆ పేరు మీద అట్లా అంటాడు వాడు, ఆశ్చర్యపోతాడు. అవురా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. వీడు దానికి విక్టిమ్ అవుతూ ఉంటాడు వీడి దగ్గర. వీడితో మీ పేరేమిటి అడిగితే చెప్పడు అసలు. ఆర్నికవాడు, క్రానిక్ ఆర్నికవాడు, మీ పేరేమిటి అడిగితే మొహవాడు తిప్పుకుంటాడు. మోర్ డామినెంట్. డామినెంట్ అంటే తప్పకుండా ఎగారికస్ వాడు డామినెంట్ గా ఉంటాడు. ఎందుకంటే వీడు మెంటల్ గా డామినెంట్ గా ఉన్నా ఎవడికి పట్టింది? ఆర్నికవాడిది. వాడు ఎదటివాడు దాన్ని పట్టించుకుంటాం లేదని ఏడుపే కానీ పట్టించుకుంటానికి కావాల్సిన సోషియబిలిటీ లేదుగా, సోషల్ టెంపర్మెంట్. సో ఇంటలెక్చువల్ కంటేజియన్ మీకు ఎగారికస్ వాడిలోనే ఎక్కువ ఉంటుంది. ఓడి నుంచి ఓడికి ట్రాన్సాక్షన్స్ లేకపోతే ఏముంది? ప్రామినెంట్ గా ఎట్లా ఉంటాడు? ఇప్పుడు ఉడుకుతూ ఉంటాడు, ఎవరు మన సంగతి పట్టించుకుంటం లేదని ఉడుకుపత్తుగా. వాడు ఊరికి కలిపేస్తూ ఉంటాడు, వాడు వంటితో వెళ్ళిపోయి మాట్లాడేస్తూ ఉంటాడు. ఇది మీరు దేవుడికి ఎదుగు సార్, ఇది ఇక్కడ ఉంటాడు, ఏమిటి మీరు విఘ్నేశ్వరుని పూజిస్తారా? అట్లాగా విఘ్నేశ్వర తొండ ఇటుందా? ఇట్లా అంటాడు వాడు. వీడు వాయిలో కూర్చుంటాడు ఆర్థిక. వాడు లోపల రమ్మన్నాడు. సరే 2-3 తడవలు కూర్చోండి. కూర్చోడు వీడు. వాడు అన్నాడు కూర్చోమని, ఏడుస్తాడు అది కూర్చోమని లేదని. 2 బాటలు 3 బాటలు కూర్చోమంటాడు, వాడు కూర్చోడు. వీడు ఆర్థిక వాడే కూర్చోమంటావు. అప్పుడు వీడు మండిపోతూ ఉంటాడు లోపల టెన్షన్తో. ఆర్నిక వాడి మెంటల్ సిమ్టమ్ లో ఉన్న టెన్షన్ అట్లా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇరిటబుల్ కనిపిస్తూనే ఉంది కదా, చిరాకు, కోపం. వీటన్నిటితో పాటు పోనీ ఆ నక్స్వామికి అలాగే శౌర్యవంతుడా లేదా అనకాడ్యం లాగా పరాక్రమవంతుడా, ఇవేమీ లేవు. వీడికి ఎలా టెన్షన్ కూర్చున్నాడు అనుకోండి అంటాడు. అది ఈజీలీ ఫ్రైటెండ్, ఈజీలీ స్టార్టిల్డ్. అడుగడుగునకు ఉరికి పడను, అడుగడుగునకు భయపడను, దంకును, సందేహపడను. రైలు జోల్ట్ టక్కన కొట్టింది అనుకోండి. ఆర్నిక మెంటల్ సిమ్టమ్స్ చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్ ఆర్నికలో imagines all sorts of troubles to him. The patient imagines all sorts of troubles to him. అన్ని విధములైనటువంటి అనర్థములను తనకు కలుగబోతున్నట్లు ఊహించను. ముఖ్యంగా ఈ కింద ఆస్పెక్ట్స్ ప్రత్యేకంగా మోర్ మార్కెడ్ గా ఉంటాయి. A very deep seated incurable disease is there in him. వాడికి ఐడియా, అదో నమ్మకం. ఏ వెరీ డీప్ సీటెడ్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్. చాలా లోతైన నివారణకు లొంగని ఘోర వ్యాధి తనకు ఉన్నది అని నమ్మకం. రెండవది, హిస్ డిసీజ్ ఈజ్ డిఫికల్ట్ టు బి అండర్స్టూడ్. ఇదొక నమ్మకం. తన వ్యాధిని అర్థం చేసుకున్నట సాధ్యము కాదు, చాలా కష్టం. పర్టికులర్గా దట్ హీ హ్యాజ్ డెవలప్డ్ హార్ట్ డిసీజ్. తనకు గుండె జబ్బు వచ్చినది అని నమ్మకం. ఈ మూడింట్లో 1 కానీ 2 కానీ 3 కానీ తప్పనిసరిగా క్రానిక్ ఆర్నికా పేషెంట్గా ఉంటాయి. అంటే మయాజ్మిక్ ట్రీట్మెంట్ కావాల్సినటువంటి వాడికి ది వన్ హూ ఈజ్ heading into an incurable disease after some 10 or 15 years. వీటి మీద ఆందోళన చాలా ఎక్కువ అవుతుంది వీడికి మెంటల్గా. ముఖ్యంగా గుండె దడ ఇమాజిన్ చేస్తాడు. మెంటల్లీ హీ హ్యాజ్ హార్ట్ పాల్పిటేషన్. అంటే నిజం కాదు, తనకు గుండె దడ ఉన్నట్లు మానసికముగా నమ్మును. అట్లా చేపెట్టుకుని చూస్తూ ఉంటాడు, కొట్టుకుంటూ ఉంది అంటాడు. అంటే కొట్టుకోకపోతే ఆగిపోతుంది. గుండె కొట్టుకుంటూ ఉందని మాత్రం అందరితో చెబుతాడు. నాకు ఇట్లా గుండె కొట్టుకుంటుంది సార్, దడ ఉంది, పాల్పిటేషన్ ఉంది, వర్డ్స్ నేర్చుకుంటాడు, అవి చెబుతూ ఉంటాడు. హెర్రింగ్ చెప్పాడు, రిపీటెడ్లీ
పాయింట్స్ టువర్డ్స్ ది హార్ట్ రీజన్. డాక్టర్కి ఇక్కడ చూడండి సార్ అంటాడు. వాడు ఎక్కడో నీరసంగా ఉంది, కడుపు నొప్పిగా ఉందంటే వాడు ఇంకేమో చూస్తూ ఉంటాడు, ఇట్లా కంట్లోనూ రక్తం తిన్నగా ఉందే లేదా చూస్తూ ఉంటే ఇక్కడ చూడండి సార్ కొంచెం ఈ ఏరియాలో ఏదో సంథింగ్ రాంగ్ అంటాడు. దట్ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఇన్ ది రీజన్ ఆఫ్ ది హార్ట్. వాడి సెంటెన్సెస్ వాడి భాషలో అలా ఉంటాయి, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అదే రకంగా ఉంటుంది. ఈ గుండెకు సంబంధించిన ప్రదేశంలో ఏదో తేడా ఉండెను అంటాడు. తర్వాత ముఖ్యంగా దీంతో పాటు దట్ ది సీరియస్నెస్ ఆఫ్ హిస్ డిజీజ్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హిస్ పీపుల్. నా వ్యాధి ఎంత ప్రమాదించిపోతుందో ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు, ఫ్రెండ్స్కి కానీ వీళ్ళకి కానీ. అదొక మెంటల్ సిమ్టమ్ వీడికి. దట్ దే హ్యావ్ నో సింపతి ఫర్ హిమ్, అదొకటి. వాళ్ళెవరికి తన మీద కలగవలసిన సానుభూతి కలగలేదు, అంటే తనను గుర్తించవలసినంత రోగిగా గుర్తించలేదు అని బాధ ఉంటుంది. కాన్స్టెంట్ గా ఉంటుంది ఆ బాధ మనసులో. సెల్ఫ్ పిటీ, తను గూర్చి తాను జాలిపడుట, ఇవన్నీ ఉంటాయి. వీటితో బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఈ మెంటల్ సిమ్టమ్స్ లో మనం బిహేవియర్ కూడా కొంచెం చూడాలి. He tries to attract the attention of all in the house. ఇంటిలోని వారి శ్రద్ధను దృష్టిని తాను ఆకర్షించుటకు ప్రయత్నం చేయుతుండను. అంటే అన్టైమ్లీగా అర్ధరాత్రి 1 గంటకో 2 లేచి అందరినీ లేపుతాడు. ఏమిటంటే నీరసంగా ఇది మామూలు నీరసం కాదు అని చెప్తాడు. ఈ నీరసం వేరు, మీకు తెలియటం లేదు, వెంటనే డాక్టర్ని తీసుకురండి అంటాడు. తీసుకొస్తే డాక్టర్ చూస్తాడు. నీరసం అట్లా ఏముందంటే ఏమి లేదు, మామూలుగానే ఉందంటే అలా వచ్చి అంతట్లోనే తగ్గిపోతుంది సార్, అది వచ్చినప్పుడు మీరుంటే తెలుస్తుంది అంటాడు డాక్టర్ గారిని. నీరసం వచ్చినప్పుడు మీరు ఉండరు, మీరు వచ్చేటప్పటికి అది తగ్గిపోతుంది, అంతలోకి వచ్చి ఆ ఉన్న కాసేపు మాత్రం అది ఉంటుందా ప్రాణం పోతుందా అనే పద్ధతిలో ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి సార్. ఆర్నిక వాడు వాడేటువంటి ఫ్రీక్వెంట్ సెంటెన్సెస్ లో అదొకటి. దట్ హీ వాంట్స్ టు బి మోర్ కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్. డాక్టర్తో అంటాడు, కొంచెం బాగా శ్రద్ధగా చూడండి సార్, తిన్నగా చూడండి సార్, కొంచెం ఎగ్జామిన్ చేయండి డాక్టర్ గారు, మరో మాట ఎగ్జామిన్ చేయండి అంటూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో వాడు డాక్టర్కి వాడు కోరిన ఫీజు కంటే మరి కాస్త ఎక్కువ ఒంటరిగా వెళ్ళి బల మీద పెట్టి వచ్చేస్తూ ఉంటాడు. ఆ డాక్టర్ ఏదో 25-30 మామూలుగా వాళ్ళ ఫీజు ఉంటుంది అనుకోండి, ఊల్సండి అంటాడు ఇది కూడా, ఎందుకంటే ఇంకాస్త కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేయగలందులకు గాను అనేవాడు. ఇది టిపికల్ ఆర్నిక. మీకు క్లియర్ కట్ గా దొరికిపోతారు ఈ యాటిట్యూడ్ లో. క్రానిక్ ఆర్నికా పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు దీంట్లో దొరుకుతారు. డాక్టర్కి చాలా విషయాలు సజెస్ట్ చేస్తాడు వీడు. పోనీ ఫోటో తీస్తే సార్ అంటాడు వీడేవాడికి. ఫోటో అంటే ఎక్స్రే ఫోటో అని వాడు ఉద్దేశం. ఏదో వాడు మందు వైద్యం చేస్తూ ఉంటే టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు, కొంచెం మామూలు నాన్ కమర్షియల్ పూర్వకాలం డాక్టర్ అనుకోండి, వాడు టాబ్లెట్స్ టానిక్ లోపలికి ఓవర్లుగా ఇస్తూ ఉంటాడు. పక్కకి వెళ్ళి డాక్టర్ గారు చదువుతాడు, పోనీ కొంచెం ఇంజెక్షన్స్ కూడా ఏమైనా చేస్తే సార్ అంటాడు. ఒక 2-3 నెలలు అయిన తర్వాత, సార్ నేనేం భయపడను అనుకోను, మీరు దాచకండి చెప్పండి, నాకు ఏదైనా ఆపరేషన్ కావాల్సి ఉంటుందంటారా, పోనీ ఓ మాట రాయవేలూరు వెళ్ళి రమ్మంటారా అని అడుగుతాడు. అన్నీ వాడే సజెస్ట్ చేశాడు. ఎందుకయ్యా రాయవేలూరు అంటే, కాదు మీరు వెళ్ళమంటే వెళ్తానంటాడు, మళ్ళీ సర్దేస్తాడు. అక్కర్లేదని చెబితే పోనీ మెడ్రాస్ వెళ్ళి రమ్మంటారా అంటే కనీసం అన్నట్టుగా వాడు తెలుసు. అంటే ఎందుకని మెడ్రాస్ లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, ఆ పదం ఒక్కటి వాడు ఉద్దేశం మీకు తెలుసుగా అన్నట్టుగా మాట్లాడతాడు అనమాట. కొన్ని మెడ్రాస్ వెళ్ళాలని అంటాడు. అప్పుడు వీడు ఏడిపించడానికి ఎందుకు మెడ్రాస్ అని అడిగితే, లేదు మీరు వెళ్ళమంటే వెళ్ళొస్తాను, లేకపోతే ఎందుకు లేండి అంటాడు.
నువ్వు మెడ్రాస్ వెళ్ళి రావటం ఎందుకురికే, బీచ్కి వెళ్ళి రావటానికే. ఇదిగో ఇలా ఉంటాయి వీడి మెంటల్ సిమ్టమ్స్ లో. ఇది ఒక ఆస్పెక్ట్ వీడికి. దీంతో పాటు ఈ కాంబినేషన్స్ గుర్తుంచుకోండి. ఒకే డ్రగ్ ఉంటాయి ఈ కాంబినేషన్. ఒక కాంబినేషన్ ఆర్నికా ఉన్న కాంబినేషన్. ఫియర్, ఇరిటబిలిటీ కలిసి వాడి సైకలాజికల్ క్యాప్స్యూల్ ఫార్మ్ అవుతుంది. భయము, కోపము అంటే చిరాకు కలిసి. క్యామోమిల్లా వాడికి యాంగర్ విత్ సారో, క్యామోమిల్లా. కోపము, ఏడుపు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది క్యామోమిల్లా వాడికి. భయము, చికాకు కలిపి ఎక్స్ప్రెషన్ వస్తుంది ఆర్నికా వాడికి. ఇంకా ఆర్నికా వాడిని మీరు గుర్తుపట్టడం మెంటల్ గా ఎలాగంటే, మీరు రోజులో ఎన్ని మాటలు అవైలబుల్ అయితే అన్ని మాటలు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాడు మెడికల్ గా డే మొత్తం మీద. అంటే వాడికి క్రానిక్ డిజీజ్ తప్ప అన్ని మాటలు కన్సల్ట్ చేయవలసిన అక్యూట్ కండిషన్ టైఫాయిడో కలరానో అయితే కన్సల్ట్ చేయాలి. కానీ మామూలుగా తిరుగుతూ ఉంటాడు, ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. మీ ఇంటికి టెలిఫోన్ ఉంటే వాడు ఆఫీస్ నుంచి మీ ఇంటికి టెలిఫోన్ చేస్తాడు. వాడు ఆఫీస్కి టెలిఫోన్ ఉంటే అక్కడి నుంచి మీ ఇంటికి టెలిఫోన్ చేస్తాడు. రెండింటికి ఉంటే మీ ఇంటికి ఓ మాట, ఆఫీస్కి ఓ మాట టెలిఫోన్ చేస్తాడు. ఒక 2 ఫర్లాంగుల లోపు కనుక మీ ఆఫీసు వాడిల్లు ఉన్నట్లయితే వాడు ఆఫీస్కి ఎడుతూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఓ మాట చూపించుకుని ఎడతాడు. ఆఫీస్ నుంచి ఇంటికి ఎడుతూ మీ ఇంటికి వచ్చి మళ్ళీ ఓ మాట చూపించుకుని ఎడతాడు. ఈ మధ్యలో కూడా లంచ్ అవర్లో మధ్యాహ్నంలో వెళ్ళి సార్ మాట కొంచెం వీక్గా ఉంది, మళ్ళీ ఓ మాట మీద చూద్దామని వచ్చానంటాడు. అంటే పొద్దున వచ్చావు కదా అప్పుడు వీక్గా ఉందంటే ఉంది, అయితే మధ్యాహ్నం ఎందుకు వచ్చావంటే మధ్యాహ్నం కూడా వీక్గా ఉంది అని చేత వచ్చానంటాడు. ఇందులో కొంచెం అడ్వాన్స్ అవుతున్నప్పుడు ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర, బజార్లో, రైలుకి వెడితే, బస్కి వెడితే ఎక్కడ పడితే అక్కడ తగులుతాడు. అంటే ఒక్కప్పుడు డాక్టర్కి దడబుట్టి ఊళ్ళోంచి వెళ్ళిపోతాడు. 1-2 రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే కనిపించిన చోటల్లా తన హెల్త్ గురించి తప్ప ఇంకోటి మాట్లాడడం. ఇది అంటే బాగా ఊరికే ఫియరు, ఆందోళన ఎక్కువైపోతుంది. ఏం లేదు సార్ మరొక మాట కొంచెం కొద్ది వీక్నెస్ ఈ పూట రోజు కన్నా కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టుంటే మళ్ళీ ఒక మాట మీతో చూద్దామని టెలిఫోన్ చేశానంటాడు. ఇవన్నీ మీరు గుర్తుపట్టడానికి ఈజీ పద్ధతులు అన్నమాట ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్, డస్ నాట్ లైక్ టు బి టచ్డ్. డస్ నాట్ లైక్ టు బి టచ్డ్. ఎవరినూ తను తాకుటకు ఇష్టపడడం. ఇది క్రానిక్ లో ఏ కారణం లేకుండా ఉంటుంది. ఏదైనా అక్యూట్ కంప్లైంట్ ఉన్నట్లయితే ఎక్కువ అవుతుంది. మోకాలు నొప్పి ఉంటుంది అనుకోండి, డాక్టర్ గారు మోకాలు చుట్టానికి వస్తే అక్కడి నుంచే చూడండి అంటాడు. మోకాలు ముట్టుకుంటే భయం, నొక్కుతాడేమో సైకలాజికల్ గా. అలాగే చేతికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆర్నికా కావాల్సి వస్తే ఆ దెబ్బ ఎక్కడ తగిలిందంటే అంటాడు. ఎవరన్నా ముట్టుకుంటారేమోని ఎప్పుడు మైండ్ అలా వర్క్ చేస్తూ ఉంటుంది. క్రానిక్ డిసీజెస్ లో ఓల్డేజ్ వచ్చిన కొద్దీ ఎక్కడ నొప్పులు అంటే గౌట్, రొమాటిక్ పెయిన్స్ కనుక ఉంటే ఇది ఎక్కువ అవుతుంది. పెయిన్ఫుల్ పార్ట్స్ అవి లేకపోయినా కూడా మనుషులు తన్ని రాసుకుని వెళ్ళటం కానీ ముట్టుకుంటాం కానీ జరిగితే ఏదన్నా శరీర భాగములు భగ్నం అవుతాయేమో అని భయం సైకలాజికల్ గా. అంటే వెడుతూ బూటుతో పచ్చడి చేసి తొక్కేస్తాడేమో కాలు, లేకపోతే వెడుతూ ఇలా రాసుకున్నారంటే వాడి మోచే మన డొక్కలో తగులుతుందేమో, తీరా గుండెకి తగులుతుందేమో, అసలే గుండె నీరసం మనకి, ఇట్లా ఉంటుంది. వాడు ఎడుతుని గుండె దగ్గరికి వస్తాయి, వాడు థాట్స్ అటు వచ్చి ఇటు వచ్చి మొత్తం అంతా కూడాను గ్లోబ్ మొత్తం తిరిగి హార్ట్ దగ్గరికి వస్తాయి. అక్కడికి వచ్చి అవుతుంది వాడు లాజిక్. అసలే గుండె నీరసం అండి, మీ చేయి కూడా తగిలితే ఎట్లాగండి అంటాడు. ఇది వీటి తాలూకు మెయిన్ సిమ్టమ్స్. ఇంకా ఈ క్రానిక్ గా ఉండేటువంటి దాని గురించి కెంట్ ఒక చక్కటి తమాషా రిమార్క్ చేస్తాడు. ఓల్డ్ మ్యాన్ మోకాళ్ళ నొప్పులు, వాపు నొప్పు వస్తుంది. ఓల్డేజ్ చెట్టు కొందరికి వస్తుందిగా రొమాటిజం. వస్తే ఇంత హాల్ ఉంటుంది అనుకోండి,
ఈ హాల్లో వాడు కూర్చునున్నా కుర్రాడు ఆడుకునేందుకు మనవాడు అక్కడికి వస్తే ఎలా బయటికి వెళ్ళి అంటాడు, మోకాల మీద పడతాడేమో అని వాడు భయం. ఆడుకునేవాడు తీరా మోకాలు నొప్పి ఒప్పు కదండి, వాడు వచ్చి తిరిగి పడితే అని వాడు భయం. ఇంత హాల్ ఉంటే దాని మీద ఎందుకు పడతాడని తెలీదు. ఈ గదిలోకి ఎవరన్నా వస్తే కాళ్ళు ఎదగ కొడతాను అని అరుస్తాడు, ఏడుస్తాడు, లేకపోతే లోపల గడి వేసుకుంటాడు. కెంట్ చెబుతాడు, గివ్ ది ఓల్డ్ ఫెలో 1 dose of arnica, he will allow his little Tom to play and rejoice in the house అంటాడు. వాడు మనవాడు ఇంట్లో శుభ్రంగా తిరిగి ఆడుకొనిస్తాడు. వాడు అంటాడు, 1 డోసు వీడికి వేస్తే వాడిని హాయిగా ఇంట్లో తిరిగి ఆడుకుంటుంటే, నాన్న ఏది డమడమాలు బండి తెచ్చావా, ఏది చాక్లెట్ తెచ్చుకున్నావా అని వీడే పిలుస్తాడు. అంతకుముందు ఆ రూములోకి మనవాడు వస్తున్నాడంటే కాలు మీద పడతాడేమో అని భయం, అక్కడే చంపేస్తానంటాడు. పెద్దవాళ్ళని పిలిచి ఏం చస్తున్నారు వీడు, అదిగో వస్తున్నాడు వీడు, యములో వాడు యమదూత అంటే మోకాలు పడతాడని. అదే ఆర్నిక వేశాక మర్నాడు, ఏది నాన్న నాకు కథ పెడతా, పెడితే ముద్దాడతాడు, చాక్లెట్ పెట్టమంటాడు. అంటే మొత్తం మెంటల్ సెటప్ మారిపోతుంది తమాషగా. కెంట్ క్లియర్ గా చెప్పాడు. ఆ చెప్పినట్టు అక్షరాల 24 hours లో జరుగుతుంది. చాలా కేసుల్లో మీరు చూడవచ్చు. నడువుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి ఓల్డ్ పీపుల్ ఇంటో పక్కన కూర్చుని ఆ చుట్టుపక్కలకి పిల్లల్ని రానివ్వరు. ఈ పిల్లలు ఏది విసురుతారో, లేకపోతే అందరూ కలిసి దెబ్బలాడుకుని మీద పడిపోతారేమో అని, అది వాడి మెంటాలిటీ. అందుకని ఒక్కడిని లోపలికి రానేడు, తలుపు వేసుకుని పడు కూర్చుంటాడు. ఆర్నిక 1 డోసు వేసి వెళ్ళండి, మర్నాడు వాళ్ళందరినీ పిలిచి చాక్లెట్లు పంచి పెడతాడు. 200 చాలు. ఆ ఏజ్ లో అంతకంటే ఎక్కువ పొట్టిన ఫీలు వేయకూడదు, వేసి లాభం కూడా లేదు. ఓల్డేజ్ లో మోకాలు తలకాయంత వాచింది ఎప్పెడుతూ ఉందంటే దానికి తగ్గడం అంటే ఉపశమనం అంతకంటే ఇంకేం లేదు. చిన్నప్పటి నుంచి తగ్గవలసింది కదా రొమాటిజం అంటే. ఓల్డేజ్ లో తగ్గేందుకు ఏం ఉండదు అక్కడ, నొప్పి ఒకటి తగ్గుతుంది తాత్కాలికంగా. ఇదొకటి. వీడిది దెబ్బ తగిలినప్పుడు వాపు గాని దెబ్బ గాని ఏదైనా సరే ఆ చోట ఎవరిని ముట్టుకొని పోవటం, నొక్కటం అసలు ప్రశ్న లేదు, ముట్టుకుంటారేమో అన్న భయం అన్నమాట, అది ఉంటుంది. ఇలాగే ఇంకోడు కాలు జారి పడిపోయి వాపు నొప్పి వచ్చి ఇదంతా వాపు వస్తుంది, చాలా బాధగా ఉందని ఇలా నొక్కుంటున్నాడు అనుకోండి. వాడికి పడ్డాడు కదా అని ఆర్నికా వేస్తే దమ్మిడి పనిచేయదు. ఎందుకని ఆర్నికా ఈజ్ నాట్ అట్ ఆల్ ఇండికేటెడ్ బట్ కాంట్రా ఇండికేటెడ్. వాడు ఇలా నొక్కితే గానీ ఉండలేకపోతున్నాడు దెబ్బ తగిలిన చోట. వాపు వచ్చింది, ఆ వాపు అంతా కూడా సలసలసలనాడి నరాలు చేతిలోకి బతకలేకుండా అంత నొప్పిగా ఉన్నాయి. ఎంచేత ఇట్లా నొక్కి పట్టుకుంటున్నాడు. వాడికి ఏం వేయాలి? హైపరికం వేయాలి. అందుకని దెబ్బలకు ఆర్నికా అనేది తప్పుడు సిద్ధాంతం. ఆర్నికా మోడాలిటీ ఉంటే దెబ్బ తగిలిన వాడికి ఆర్నికా వేయాలి. ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఆర్నికా దెబ్బలకు అని వచ్చింది. ఇది ఒక మెంటల్ సిమ్టమ్. దీంట్లో ఈజీలీ ఫ్రైటెండ్. ప్రతి చిన్న విషయానికి కూడా వాడికి అనుమానము భయము రెండు కలిసి ఎక్కువ. అనుమానము భయము చిరాకు. ఈజీలీ ఫ్రైటెండ్ అంటే తనకే కాదు కుర్రవాడికైనా సరే, నాన్న కడుపు నొప్పిగా ఉందంటే ఉండరా అపెండిసైటిస్ ఏమో చూడండి, ఇక ఏకంగా అపెండిసైటిస్ ఇంకేం కడుపు నొప్పి అంటే వాడు ఇది ఇక్కడ నొప్పి అంటాడు. ఏదో అక్కడ మొహం ఏదో తగిలేదు, ఆయన అయితే ఇక్కడ బొప్పి కట్టింది. అబా కుర్రవాడికి బొప్పి కట్టింది. లేదా తీసుకెళ్ళవయా మందు రాయించు, లేకపోతే మందు రాసి, లేకపోతే కసిపాడుకు పిల్లలకి పడితే తగిలితే ఇదందే ఉంది అని అంటే, కాదు ఇక్కడేదో రక్తనాళం బద్దలైంది, అంచేత రక్తం అందులోంచి బయటకు వస్తూ ఉందంటాడు. ఇక్కడ కొద్దిగా వాపు వచ్చింది దెబ్బతికి, అందులో రక్తనాళం బద్దలైంది అంటాడు. వాడు ఏదో అయిపోతుంది అంటాడు. అంటే వాడు మళ్ళీ ఆడుకుంటానే బయలుదేరి వెళుతూ ఉంటాడు. వాడు పిల్లలు ఆయన, వాడు దేవుడు పెడుతుంటే ఉండరా వెధవా చూడండి, వాడు పట్టించుకోడు. వాడు అంటే మీకేం తెలుసు, వాడు సస్తే అవతల పారేయాలి అంటాడు. అది అంటే ఏకంగా అక్కడ దాకా ఉంటుందన్నమాట. ఏదైనా కూడా ఈ లోపల ఆగదు, బేరం మధ్యలో ఆగదు ఎక్కడ. అంటే ఇదేదో
మొత్తం డిస్కార్డ్ చేసి అవతల పారేయవలసిన సిచ్యువేషన్ అని అనిపిస్తుంది. ఏదో ఒకటి పక్క గదిలో కుర్రాడు కాలు దారి పడ్డాడు. వీడికి ఏ బీరువా మీద నుంచో దేని మీద నుంచో పైనుంచి కింద పడి తలకాయ పగిలిపోయి పచ్చడైపోయి ఉంటుంది అని అనుకుని వస్తాడు బయలుదేరి. కానీ ఇంత షాక్ తింటాడు ప్రతిదానికి. తింటే ఏముండదు వాడికి. అంచేత వాళ్ళ మీద ఒళ్ళు మండిపోతుంది. ఇలాగే చంపండి నన్ను, ఎప్పుడో అప్పుడు దేని కింద పడతారు చచ్చూరుకుంటారు, అప్పుడు నేనేం చేసేది చూస్తూ ఊరుకోవాలి అంటాడు. ఏమీ లేదు, వాడు కాలు జారి పడ్డాడు. వస్తూ కుర్రాడు కాలు జారి పడితే వాడిని చూడటానికి అవతల వరండాలోంచి యువతల గదిలోకి వచ్చే లోపల వాడు ఏదో అయిపోయినాడు, మీద బీరువా పడ్డది, ఏదో పడేసుకున్నాడు, భోషణం పడేసుకున్నాడు అని అనుకుంటూ వచ్చాడు వీడు. అందులో ఏమీ జరగలేదు. కానీ వీడికి తగిలిన తాను తిన్న దెబ్బ ఉందే మెంటల్గా, దానికి ఎప్పుడప్పుడు దేని కింద పడి వీళ్ళంతా పోయేవాళ్ళే, ఎవడు ఒక్కడు మిగళ్ళు అంటాడు. ఇది వాడి ఆర్నికా మెంటాలిటీ. బళ్ళను బావిలో చేదేసింది ఆవిడ. వీడు వంటింటో అన్నం తింటున్నాడు. బావిలో వాళ్ళ ఆవిడ దూకింది అనుకుని వాకిట్లో దొడ్లోకి వెళ్ళాడు. ఆవిడేడు మామూలుగా చేదేసే బదులు పైనుంచి వేసి ఆవిడ కొంచెం అనకార్యం అయి ఉంటున్నాయి. వేసేటప్పటికి వీడు వాటితో భోజనం చేస్తున్నాడు. దూకింది. ఎందుకయ్యా అంత కంగారు పడ్డామంటే అంతకు ముందే 10-15 రోజుల కింద పేపర్లో పడ్డది ఒక ఆమె ఆత్మహత్య చేసుకున్నది అని. ఇంతైతే బావిలో దూకి కదా ఆవిడ ఇంకేదో తిన్నది, నిద్ర మాత్రలు అవేని. ఆత్మహత్య చేసుకున్నది అనే పిక్చర్ ఉంది. అది కూడా ఇప్పుడు సమయానికి అక్కడికి వస్తుంది. ఇది ఆర్నికావుడి మైండ్. నిత్యమును అశుభం కీడు శంకిస్తూ ఉంటాడు మైండ్లో. కొంతమంది రైల్లోనూ టికెట్ లేక కొంతమంది బస్సులోనూ వెళ్ళారు పెళ్లికి. ఆ వెళ్ళినటువంటి వాళ్ళలో, రైల్లో వెళ్ళిన వాళ్ళలో ఆర్నికా వాడు ఉన్నాడు యజమాని. ఈ బస్సులో వచ్చినటువంటి వాళ్ళు ఇంకా రాలేదు పాపం. బస్సు మధ్య చెడిపోయింది. వీడు బస్సు బోల్తా పడ్డది, వీళ్ళంతా ఏటో పడిపోయారన్నాడు. శుభాన్ని పెళ్లి పెట్టుకుంటే అసలు నన్ను పెళ్లి ఎవడు పెట్టమన్నాడు, నేను ఏదైనా శుభకార్యం పెడితే ఇంతే అవుతుంది. ఇది ఆర్నికా మైండ్. కనుక వాడి అది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్. Often irritated about the doctor. తరచుగా వైద్యుడన్నతో చిరాకు, కోపము. ఏమలే ప్రీసపోజిషన్. వీడు అసలు చూడడం పెట్టాడో జబ్బు ఏం లేదంటాడంట. అది డాక్టర్ మీద కోపం. వాడు 5-6 మాట చూస్తాడు. ఇప్పుడు నీకేం జబ్బు లేదంటాడు. మాట వరుసగా అంటాడు వాడు. అనేటప్పటికి వీడికి వీడు చూసాడా వచ్చాడా జబ్బు అంటే ఏం తెలుసు వీడికి. అసలు డీప్ సీటెడ్గా ఉన్న డిసీజ్ ఎంతవరకు చూశాడా. వీడికి జలాలకి దగ్గులకి మందులు ఇవ్వటం కాదు, నాకు ఇమ్మని తెలుస్తుంది అంటాడు డాక్టర్ మీద. ఆ కోపంతో ఏం చేస్తాడు అనేటప్పటికి వీడికి వీడు చూసాడా వచ్చాడా జబ్బు అంటే ఏం తెలుసు వీడికి. అసలు డీప్ సీటెడ్గా ఉన్న డిసీజ్ ఎంతవరకు చూశాడా. వీడికి జలాలకి దగ్గులకి మందులు ఇవ్వటం కాదు, నాకు ఇమ్మని తెలుస్తుంది అంటాడు డాక్టర్ మీద. ఆ కోపంతో ఏం చేస్తాడు, ఏదైనా టైఫాయిడ్ కానీ అట్లాంటిది వచ్చినప్పుడు వీడికి ఇంకా ఎక్కువ అవుతుంది ఆ చిరాకు. డాక్టర్ గారిని తీసుకొస్తే ఏంటండి మీకు బాధ నాకే బాధ లేదు, వెళ్ళిపోమంట. పిచ్చిముండ ఉడికెళ్ళి మాట్లాడతాడు. ఇంకేమిటి కడుపు నొప్పి కాదు, తలనొప్పి కాదు, ఏం లేవు అంటే లేస్తే కొంచెం రీలింగ్ కాదు, ఏం లేవు కడుపు ఏం లేవు, వెళ్ళిపోండి మీరు, నాకేం చెప్పలేదు, మామూలుగా నన్ను వెళ్ళిపో, గెట ఎవడరా డాక్టర్ని తీసుకొచ్చాను అంటే వీడికి ఆపోజిట్ ఎఫెక్ట్ అనమాట. అంటే వీడు కనుక్కున్నాడా సచ్చాడా మన తప్పని. ఇది బాగా డీప్గా ఉంటుంది డాక్టర్ల గురించి. సరే ఇంటి వాళ్ళ గురించి, బయట వాళ్ళ గురించి, అందరిని గురించి. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి వీడికి ధైర్యం చెప్పడానికి ఏముందిరా ఇది తగ్గిపోతుంది, ఏం చేస్తే తగ్గుతుంది పెదవా నీకేం తెలుసు. తగ్గుతుందని ఫ్రెండ్ అన్నాడో తర్వాత వాడి మీద లైఫ్ లాంగ్ గా బ్యాడ్ ఇంప్రెషన్. వీడికి వాడు ఎంకరేజ్ చేయడానికి అంటారు ఏముందిరా తగ్గిపోతుంది అని. తగ్గుతుంది ఎవడో చెప్పింది నీకు. డాక్టర్ కనుక చూసి అబ్బా ఇంత జబ్బు వచ్చిందేమయ్యా, ఇది నీకు రాకూడని జబ్బు, ధర్మాత్ముడు అన్నాడు అనుకోండి, మన ఆయన వీడు కొంత అర్థం చేసుకున్నాడు. కనుక ఆర్నిక వాసన మీకు కనుక తగిలితే, క్రానిక్ ఆర్నిక వాసన, వాడికి ఏం చేయాలి,
ఎగ్జామ్ ఇట్లా చూడండి, ఇది నెప్పెట్టిన దాకా లాగి చూడాలి. తర్వాత ఇది మళ్ళీ ఒక మాట, ఈ పట్టుకుని లాగి టార్చ్ లైట్ వేసి ఇది లాగి ఇందులో వేసి ఇట్లా నవద్వారములు అష్టదిగ్బంధనము ఇవన్నీ చేసి వాడిని బల్ల మీద పడుకోబెట్టి కూర్చోబెట్టి కొన్ని హఠయోగాసనాలన్నీ వాడి చేత వేయించేసి ఇలా కాలు పైకెత్తిలే అప్పుడు పల్స్ చూసి ఇట్లాంటివన్నీ చేయాలి. ఏమీ లేదు. అప్పుడు వాడు ఫ్రెండ్స్తో చెబుతాడు తర్వాత, ఊరే ఎగ్జామినేషన్ అంటే అదిరా, ఈ వ్యధవలంతా చవటలు వీళ్ళకి ఏం తెలుసు అంటాడు. అంటే వాడిని ఊరికే డొల్లించి నానా రోస్టు చేయాలన్నమాట మనిషిని. ఒక అరగంట హైరాణ చేసి అక్కడ పెట్టి, అబ్బా ఈ జబ్బు సామాన్యంగా 800 మందిలో ఒకరికి వస్తుంది అని మీరు చెప్పండి, అట్లా చెప్పు అంటాడు. అంటే అంటే కనిపెట్టగలవాడు ఇన్నాటికి మనకు ఒకడు దొరికాడని మన జబ్బు. పొరపాటున నోరుదారి నీకు పెద్ద జబ్బు ఏం లేదయా, ఇది ఊరికే మెంటల్ గా అట్లా ఫీల్ అవుతున్నావు అని అన్నారో, ఇంకా లైఫ్ లో మీ మొహం చూడడం మీరు కనిపించినప్పుడల్లా కూడాను చాలా బ్యాడ్ ఇంప్రెషన్, పూర్ ఇంప్రెషన్ మీరు వింటేను. మెంటల్ అంటాడు కదా, వాడి మెంటల్ అంటే స్పెల్లింగ్ తెలుసా అంటాడు. ఏలేదు కొంచెం నువ్వు ఏదో మెంటల్ గా వీక్నెస్ తప్ప జబ్బు లేదంటాడు వాడు డాక్టర్. మెంటల్టా అంటే దేశంలో మెంటల్ అంటే ఇన్సానిటీ అనే ఒక అర్థంలో వాడుతూ ఉంటారు, వాడికి మెంటల్ అంటూ ఉంటారు. అంటే అడ్జెక్టివ్ యూజ్ లేదు నౌన్. ఆ అర్థంలో వాడు మెంటల్టా, వాడికి మెంటల్, వాడి అబ్బకి మెంటల్, డాక్టర్కి ఇలా మాట్లాడతాడు. ఇది వాడి సెటప్, మెంటల్ సెటప్. నెక్స్ట్ ఇంకోటి, నిద్రపోతే వాడు పొలికేకలు పెట్టేటువంటి కళలు అతి తరచుగా వస్తూ ఉంటాయి. నైట్ మేర్, పీడకలలు, కేకలు, అరుపులు, బొబ్బలు. కొందరికి రోజు వస్తూ ఉంటాయి, కొందరికి 2-3 రోజులకి ఓమాటం పడుకుని నిద్రపోయి దొంగలు దొంగలు అంటూ ఉంటాడు. అందరూ దొంగలు పోయి ఉండదు, అందరూ లేస్తాడు. చుట్టుపక్కల ఇళ్ళకి కూడా శుభం. ఇంకా 4 రోజులాగి ఎంతకిస్తావు అని అడుగుతుంటాడు. ఏవో బేరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు టైం ఎంత అయింది, నువ్వు ఎన్నింటికి వచ్చావు, ఇది ఆఫీసులో అన్నమాట. ఇవన్నీ కూడా కళ్ళలోనే ఇలా మాట్లాడుతూ ఉంటాడు. బే నడుస్తాడు. ఏమిటంటే దొంగ వెంటబడుతున్నట్ట, వాడిని పట్టుకునేటప్పుడు పని అయిపోయాట. అది కళ్ళలో. లేపి అడిగితే వాడు టీకా తాత్పర్యాలు చెబుతాడు. కనీసం 2-3 రోజులకు ఒక్కోటి ఇలాంటి కళ వస్తుంది వాడికి. ఫెయిరీస్, మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ లో కళలాగా నైట్ మేర్స్ అతి తరచుగా వస్తూ ఉంటాయి. వాడి దొంగ కొమ్ములు ఉన్నట్టు, 4 కాళ్ళతో నడుస్తూ గాయని అరిచినట్టు దొంగ, ఇట్లాంటివన్నీ వస్తాయి వాడికి. పిక్యులర్గా ఉంటాయి. లేదా పైనంతా దొంగను, కింద పాము, ఒళ్ళంతా పాము ఒళ్ళు ఉన్నట్టు ఆ నిద్రలో అనుకుంటాడు. ఇదే రాహు అంటే వీడు కొంచెం జ్యోతిషం అడిచి ఉంటాడు. రాహు అంటే వీడే చూస్తాడు అనమాట. ఇదంతా కూడా దొంగ కనిపిస్తుంటాడు, ఇక్కడ పాము కనిపిస్తూ ఉంటుంది ఒళ్ళంతా. రాహు అనగానే కేతు గుర్తొస్తుంది. కళ్ళలో కూడా అంతేగా, మనకి ఏది చదువుకున్నావు అదో. ఆ రెండో వాడు ఏం చేస్తాడు, తలకిందులుగా కనిపిస్తాడు వీడే. అంటే వాడు కేతువు, వీడు రాహు. ఇట్లాంటివన్నీ కనిపిస్తాయి వీడికి. ఆ చెట్టు నిండా బీరకాయలే ఆర్నిక కళలో. వెళ్ళి కోసుకు తినేటికి యాపిల్ కాయలే ఉన్నాయి రుచి, చూసేటికి యాపిల్ పడేట నేను గమ్మత్తుగా ఉంటాయి. కొంచెం అనారోగ్యంగా ఉంటే వాడికి వస్తాయండి కళలు. ఇప్పుడు మామూలుగా క్రానిక్ కార్నిక గడి సంగతి నేను చెప్పాం. వాడికే కొంచెం జ్వరమో, తలనొప్పో, ప్రయాణ బడలికో ఇవన్నీ చేసింది అనుకోండి, వాడికి వస్తాయి. చెప్పాలి ఏం లేదు. ఇలాగ వెనక నుంచి కారు తరుముకొస్తూ ఉంటుంది జీపు. వీడు ముందు పరిగెడుతూ ఉంటాడు. పరిగెట్టి ముందు ఒక చిక్కగా బురద, ఒక గుంట ఉంటుంది, బురద గుంట. అందులో బట్టంలో ఇలా దిగిపోతూ ఉంటాడు. అందులోంచి నీళ్ళ ఇక్కడ దాకా వచ్చి ఓ ఓ ఓ అని అరుస్తాడు. మెడుకు వచ్చిందా బతికాడు, లేదా చచ్చాడే. మెడుకు రాదో మునిగిపోతాడు. అదే అనమాట వాడి లెక్క, ఆర్నిక వాడికి. అంటే గెటింగ్ డ్రౌండ్ ఇన్ మడ్డీ వాటర్ అన్నాడు.
కళ రిపీటెడ్గా వచ్చే రకమైన కళలు వాడికి హెర్రింగ్ గారు చెప్పాడు. గెటింగ్ డ్రౌండ్ ఇన్ మడ్డీ వాటర్, చిక్కని బురద నీళ్లలో మునిగిపోతున్నట్టు. వాడి వాకిట్లో చిన్న గట్టర్ సైడ్ కాల ఉన్నట్లు, బజార్కి వెళ్ళబోతూ ఉంటే జాలికాలు అందులో దిగబడ్డట్టు అలా వెళ్ళిపోతున్నట్టు లోపల ఇలా వస్తాయన్నమాట. లేకపోతే మ్యాన్ హోల్లోకి వెళ్ళిపోతున్నట్టు అర్ధాంతరంగా వస్తాయి పిచ్చికలన్నీ. తర్వాత దొంగలు ఎక్కువ వస్తాయి. నేట్రమూరు వాడికోటి వీడోడికి దొంగలు ఆ వెనక తలుపు తీసుకుని ఇంట్లో ఉన్న సామానంతా బయటికి చేరేసేస్తున్నట్టు ఊరికే ఓ ఓ ఓ నరుస్తాడు. నిద్దట్లో వెళ్ళిపోతుంది సామానంతా. నిజంగా దొంగటప్పుడు అసలు వీళ్ళు లేవలేనివాడు, లేచినవాడు కత్తి చూపిస్తాడు, పుట్టేప్పుడు అరుస్తూ ఉంటాడు ఇలాగా. కనుక నైట్ మేర్స్, ఫ్రీక్వెంట్ నైట్ మేర్స్ వాడికి, అంటే తరచుగా పీడకలలు. మడ్డీ వాటరు, రాబర్స్ ఎక్కువ కనిపిస్తారు. రాత్రిపూట అతి తరచుగా రాత్రిపూట అందరినీ నిద్ర లేపుతూ ఉంటాడు. రౌజెస్ అప్, లేపి గ్రాస్ప్స్ ది హార్ట్, గుండెకాయ చేత్తో పట్టుకుంటాడు. ఏమిటంటే ఇది ఇలా పట్టుకుని ఉంటాను, నువ్వు వెళ్ళి డాక్టర్ని పట్టరా అంటాడు. లేకపోతే ఆ జీవుడు వెళ్ళిపోతుంది ఇందులో వచ్చాను వాడి ఉద్దేశం గుండెల్లో. అబ్బా వెళ్ళరా వెళ్ళరా అంటాడు. టెలిఫోన్ చేయ డాక్టరే పట్టుకుని ఉంటాడు. డాక్టర్ వచ్చినా పట్టుకుని ఉంటాడు గుండెల్లో. తర్వాత దీనికే కరాలరీ సడన్ ఫియర్ ఆఫ్ డెత్, ఆకస్మికముగా ఆ క్షణంలో చనిపోతున్నాము అని భయం. రాత్రిపూట నిద్రపోతూ ఉండగా మెడుకు వచ్చి ఇప్పుడు చచ్చిపోతున్నాం అనిపిస్తుంది వాడికి. లేదా నిద్ర పట్టకుండా అలా పడుకుని ఆలోచిస్తూ ఆలోచిస్తూ సడన్ గా అయిపోయింది అనిపిస్తుంది. ఈ రెండిట్లో ఏదో రకంగా ఉంటుంది. మనకి హెర్రింగ్ చెప్పిన వాటిలలో ఆఫెన్ నో మచ్ రియాలిటీ ఇన్ హిజ్ సిక్నెస్ అన్నాడు. ఆఫెన్ నో మచ్ రియాలిటీ ఇన్ హిజ్ సిక్నెస్, తరచుగా అతని జబ్బులో చెప్పినంతగా సత్యం ఉండదు. కానీ నిజంగా అలా చచ్చిపోవటానికి కావలసినటువంటి గుండె జబ్బులు వాళ్ళు కూడా ఆర్నిక కిందికి వస్తారు, ఆర్నికతో క్యూర్ అవుతాయి కొన్ని. అంచేత నాన్న పూలి కథల్ని అవ్వకుండా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆర్నిక వాడు కనిపించగానే ఏడిసేడ్లే అబద్ధం అని అనకూడదు, ఉందో లేదో చూసుకుని అది చెప్పేటి వాడి సంతోషం. అమ్మా గుండె జబ్బు ఉందా సార్? నేను అనుకుంటున్నాను, నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు సార్, మీరు ఇప్పుడు చెప్పారు కానీ అంటాడు. గుండె జబ్బు అంటే మీకు ఇప్పుడు తెలుసు కానీ నాకు 10 ఏళ్ల నుంచి తెలుసు అంటాడు. అసలు నాకు ఇన్నర్ వాయిస్ అనిపిస్తుంది ఏది గుండె జబ్బు అని. లేదు, వైటల్ బాడీ మీద హార్ట్ ఏరియాలో మెంటల్ గా మొట్టమొదట జబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఎక్కడికైనా రావచ్చు. ప్రాబబిలిటీస్ లో గుండె జబ్బు కూడా వాడికి రావచ్చు. ఇది మెంటల్ సిమ్టమ్స్ వీడికి. మోడాలిటీస్ అండ్ డిస్టింగ్విషింగ్ సిమ్టమ్స్. గుండె జబ్బు ఉందని భయం ఉందంటే మెంటల్ ప్లేన్ లో ఉన్నది డిసీజ్ అని అర్థం. గుండె జబ్బు ఉందంటే ఫిజికల్ ప్లేన్కి వచ్చింది అని అర్థం. రెండింటికి మనకి వస్తుంది. అయితే ఉట్టి మెంటల్ ప్లేన్ లో ఉన్నప్పుడు, ఫిజికల్ ప్లేన్ లో లేదని మీరు షూర్ చేసుకున్నప్పుడు షూర్గా వెరీ హై పొటెన్సీస్ ఇవ్వాలి. ఇస్తేనే ఫిజికల్ ప్లేన్కి రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఫిజికల్ ప్లేన్లో ఉన్నప్పుడు వెరీ హై పొటెన్సీస్ ఇవ్వకూడదు. 30 నుంచి మొదలు పెట్టుకుని మెల్లిగా ఒక నెల 2 నెలల్లో పనిచేస్తుంది ఆ డోసు. మళ్ళీ రికరింగ్ చూసుకుని ఇంకొకటి 2-3 డోసులు 30 వేసి తర్వాత మళ్ళీ 30 పని చేయకుండా ఉంటాం చూసి 200 వేసుకుని అలా ట్రీట్ చేస్తే క్యూర్ అవుతుంది. ఫిజికల్ గా హార్ట్ కంప్లైంట్ వచ్చింది అంటే మాత్రం వెరీ హై పొటెన్సీ వేయకూడదు. మెంటల్ గా ఉన్నది ఫిజికల్ గా రాలేదు షూర్ అంటే ఆర్నికా 50 ఒక డోసు వేయండి. ఒకే ఒక డోసుతో ఆ మెంటల్ ట్రీట్ క్యూర్ అయిపోతుంది. తర్వాత 1 ఏడాది లోపల వాడికి ఉన్నటువంటి సకల వ్యాధులు క్యూర్ అయిపోతాయి. ఒక్కటే సింగిల్ డోస్. నా జబ్బును గురించి మీరేం పట్టించుకుంటాం లేదు అని టెలిఫోన్ చేసేవాడు ఒక ఆయన హైదరాబాద్ నుంచి. సరే చూసి ఒక మాట వైజాగ్ రా అన్న. వచ్చాడు. చూసి
కొంచెం చూడండి సార్, తిన్నగా చూడండి సార్. డిస్పెన్సరీ అయిపోయాక మళ్ళీ మధ్యాహ్నం చూడండి సార్ చూసాను. మర్నాడు వచ్చాడు, ఏం తగ్గలేదు. అప్పుడే మర్నాడు వచ్చాడు, ఏదో సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్సైడ్, అది మనకు తెలియటం లేదు అన్నాడు. ఆ మర్నాడు వచ్చి ఎక్స్రే ఫోటోలు తీద్దాం అనుకుంటున్నా, తీయించమంటారా అన్నాడు. తీయించాం, కాబట్టి నీతో పాటు నేను కూడా కూర్చుంటాను. ఇద్దరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకున్నాం, ఎక్స్రే ఫోటో తీయించుంటే అవసరం ఉంటారా, మీరు అవసరం ఉంటే తీయిస్తానన్నాడు. లేదు నువ్వు తీయిస్తాను కనుక తీయించమన్నాను, అది నాకెందుకండి. మర్నాడు వచ్చి తీయిస్తున్నాను, మర్నాడు తీయించేసాడు. ఒక బొత్తి పట్టుకొచ్చాడు. ఆల్ పాస్చర్స్ లో ఇటు నుంచి ఓ మాట, ఇటు నుంచి హార్ట్ ఎటు నుంచి కనిపిస్తుందో అన్ని రకాల పక్కల నుంచి పైనుంచి నవ పురస్తాద పృష్ఠత వస్తే అన్నట్టుగా అన్ని పక్కల నుంచి చూపించాడు. ఆ బొత్తి పట్టుకొచ్చాడు అనమాట. పట్టుకొస్తే రిపోర్ట్ వాళ్ళకేం తెలుసు చూడండి అన్నాడు. హార్ట్లో ఎక్కడ ఉంటుంది, ఏముంటుంది హార్ట్లో, హార్ట్ ఉంటుంది, బొమ్మ పడుతుంది, ఇంకేం పడుతుంది అందులో. తర్వాత నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను అన్నాడు. వైజాగ్ చేయించుకో. అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టి ఇక్కడికి వచ్చి దడ పుట్టింది. అనవసరంగా ట్రాన్స్ఫర్ ఎందుకు, నాకేం జబ్బు లేదు నా హోపక్ కనిపిస్తుంది. సో హీ వెంట ఇంటూ ఏ మెంటల్ స్ట్రైక్ అయిపోయి, మళ్ళీ నేను వైజాగ్ హైదరాబాద్లోనే ఉంటాను సార్, మరి ట్రాన్స్ఫర్ కాగితం పెట్టి ఆయన ఎలాగంటాడు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి వద్దు ట్రాన్స్ఫర్ వద్దని చెప్పాడు. వాడు గోర అవతల పై ఆఫీసర్, నీతి చేయమంటావా మనమంటావా ఎంతకి చెప్పు, ఊరికే విధవేషాలు లేక అన్నాడు వాడు. చూసి చివరికి హార్నికా 50 ఒక డోస్ వేస్తే తర్వాత 4 నెలలకి తగ్గింది అది. ఆ తగ్గటం 2-3 సంవత్సరాలు ఏమీ లేదు. అప్పుడు మళ్ళీ కొద్దిగా లక్షణాలు కనిపిస్తూ ఉంటే హార్నికా CM ఒక డోస్ వేసాం. అప్పటికి ఇప్పటికీ మళ్ళీ అది ఏం లేదు, మామూలుగానే ఉన్నాడు. అది హార్నికా యొక్క ట్రీట్మెంట్. దెబ్బలకు అనకూడదు. మోడాలిటీస్. మొదటిది సోర్ కండిషన్, అంటే ఒళ్ళు నొప్పులు చేసినది అంటాం. బ్రూయిజ్డ్ అంటే ఒక్కో చోట ఒక్కోలా చెబుతారు. వాతం కమ్మింది అంటారు దెబ్బ తగిలేక, లేకపోతే ఒక చోట ఒళ్ళు పచ్చి చేసింది అంటారు. సోర్ బ్రూయిజ్డ్ కండిషన్. నొప్పి, వాతము కమ్ముట, ఒళ్ళు పచ్చిగా ఉండుట. మోచేతికో మోకాలుకో దెబ్బ తగిలితే అక్కడ నొప్పి చేయటం సహజమే. మనిషికి ఒళ్ళంతా ఈ కండిషన్ వస్తుంది హార్నికా కావాల్సి వస్తే. అంటే ఒళ్ళంతా నొప్పులు చేసింది, జారి పడ్డాడు, మోకాటికి దెబ్బ తగిలింది, మర్నాడికి ఒళ్ళంతా నొప్పులు చేసింది, ఒళ్ళంతా పచ్చిగా ఉన్నది. ఇది లేనిది అక్యూట్ కండిషన్కి హార్నికా పని చేయదు. దెబ్బ తగిలిన చోట సోర్నెస్ బ్రూయిజు లేకపోతే అంటే నొప్పులు చేయటం, పచ్చిగా ఉంటాం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాం, పచ్చిగా ఉంటాం, లేదా వాతం గమ్మినట్టుగా ఉంటాం. ఇది తప్పకుండా ఉంటుంది సోర్ బ్రూయిజ్డ్ కండిషన్. దీంతో పాటు afraid of being touched, ముట్టుకుంటారేమో అని భయం. ఆ దెబ్బ తగిలిన చోట అసలు ముట్టుకోనివాడు, మిగతా ఒళ్ళు కూడా మీరు ఇట్లా ముట్టుకుంటే అబాబా అమ్మో అయ్యో అంటాడు. హార్నికా అని తెలుస్తుంది. ఇక్కడ కూడా నొప్పి ఉందా అంటే ఉంది అంటాడు. ఇటా మీరంటే అమ్మా చేయి వేయద్దు అంటాడు. ఎక్కడ ఒంటి మీద ఎక్కడైనా సరే. మూడో మాట మీరు చేయి ఇటు తీస్తుంది, నేను చెప్తాను సార్, ఎక్కడో నేను చెప్తాను మీరు ముట్టుకోకండి. అది హార్నికా. చాలా ఇరిటబుల్గా ఫీల్ అవుతాడు టచ్ చేస్తే, మెంటల్ గాను ఫిజికల్ గాను కూడా. కనుక సోర్ బ్రూయిజ్డ్ కండిషన్ ఒకటి, ఎఫ్రైడ్ ఆఫ్ బీయింగ్ టచ్డ్ ఒకటి. ఇవి ఉంటే అక్యూట్ కండిషన్ లో హార్నికా అని అర్థం, లేకపోతే హార్నికా కాదని అర్థం దెబ్బలు తగిలిన చోట. కనుక ఇది ప్రధానమైనటువంటి మోడాలిటీ కింద మనం తీసుకోవచ్చు.
క్రానిక్ కండిషన్స్ లో ముఖ్యంగా వెల్ ఇన్ డే టైం, హారర్ డ్యూరింగ్ నైట్ టైం. వెల్ ఇన్ డే టైం, హారర్ డ్యూరింగ్ నైట్ టైం. పగల ఏ బాధలు ఉండవు, రాత్రి మనస్సునకు భయోత్పాతము కల్లోలముగా ఉండును. పగల ఆఫీస్కి వెళ్తాడు, పని చేసుకుంటాడు, ఓకోడు నడిచి వస్తాడు, గబగబా పరిగెట్టి బస్సు ఎక్కుతాడు, ఇవన్నీ చేస్తాడు. సాయంత్రం దగ్గర నుంచి ఇంటి దగ్గర కానీ ఎక్కడైనా ఉంటే అప్పుడు అలా కూర్చుని మనం కదలకూడదు, మనం రోగులం. చాలా బాగా తెల్లవారిన దాకా రాత్రి అంతా కూడా వాడికి కదిలితే ప్రాణం పోతుందేమో అని అనుమానం, మెంటల్ గాను, నొప్పులు ఫిజికల్ గాను. పగలంతా ఎద్దులాగా చాకరీ చేస్తాడు, లేకపోతే పరిగెడతాడు, ఏమైనా చేస్తాడు. అసలు గుర్తుండదు వాడికి, గుండె జబ్బు ఉన్నట్టు ఒక్కోడికి పగలం. రాత్రి అయ్యేటప్పటికి ఇది ఇక్కడ ఉందే లేదో మళ్ళీ చూసుకుంటాడు. కనుక పగలంతా ధైర్యంగా ఉంటాడు మనిషి, సోబర్గా ఉంటాడు ఒక్కో మనిషి మనస్సు. రాత్రి వస్తూ ఉందంటే సోబర్గా ఉండడు, చాలా హారఫైడ్గా ఉంటాడు మనిషి. కంగారు కంగారుగా, చిరాకు చిరాకుగా, ఏదో ముంచుకొస్తూ ఉంది అని అనిపిస్తుంది రాత్రి అంటే వాడికి. బెణికితే బ్రూయిజ్డ్ సెన్సేషన్ లేకపోతే బెణికితే ఆర్నిక ఏమీ పని చేయదు. మిగతా అంటే ఆర్నికతో పాటు దెబ్బలు తగిలితే చూసుకోవాల్సినటువంటి రూస్టాక్స్, బ్రయోనియా, రోటా, బిల్లిస్, ఎముకలు దెబ్బ తగిలితే టెంపరేచర్ ఈ గ్రూప్స్ లో ఉంటాయి సామాన్యంగా. ఇంకా హైపరికం, వెలికినప్పుడు ఆ లోపల ఉన్న నరాలన్నీ కనుక గుంజేస్తూ ఉంటే కాలు కిందకి పెట్టలేకపోతే హైపరికం వేయడం. లెడంపాల్, దెబ్బ తగిలిన చోట పైన పుండు కూడా ఏమో అవకర్లేదు, విపరీతమైన మంట లోపల కానీ చర్మం మీద కానీ, నీళ్లు చల్లుకుంటే హాయిగా ఉంటుంది, తడిగుడ్డేసుకుంటే హాయిగా ఉంటుంది, కాలు మండిపోతూ ఉంటుంది. ఆర్సనికం ఆల్పోయేమో అనే అనుమానంగా ఉంటుంది. కానీ మిగతా మనుషులు ఆర్సనికాలు మోస్తుంటే ఉండవు. లెడంపాలు. ఇంకా దెబ్బ తగిలి చీలమండ వాపు వస్తుంది. చీలమండ వాచి సాయంత్రానికి ఇంకొంచెం పైకి వస్తుంది, మనాడు పొద్దులకి ఇంకాస్త పైకి వస్తుంది. లెడంపాల్ అంటే కంప్లైంట్ స్టార్ట్ లో ఇన్ ది ఫీట్ అండ్ ట్రావెల్ అప్వర్డ్. కనుక ఆర్నిక నొప్పులు దెబ్బలు ఉన్న వాటిలలో కేసుల్లో 1,000,000లో 1గా వేయవలసి. క్యాలిబైక్రోమాటం చాలా మాటలు ఇండికేట్ అవుతుంది. చీలమండ బెణికిన ఫాల్స్ స్టెప్ అంటే మెట్టు చూసుకోకుండా కాలు వేసి దెబ్బ తగిలినా, మెట్టు ఉన్న చోట అయిపోయింది అనుకుని కాలు పడ్డా, ఇట్లాంటివన్నీ వాటిలలో క్యాలిబైక్రోమాటం నాకు మాత్రమే తగ్గునట్టే బెణుకు వస్తుంది. ఎలా ఉంటుంది క్యాలిబైక్రోమ్కి తగ్గాల్సిన బెణుకు? ఒక కొంచెం ప్రదేశంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది, దానికి అటు కానీ ఇటు కానీ చుట్టుపక్కల ఎక్కడా నొప్పి ఉండదు. కాలికి కానీ చేతికి కానీ ఎక్కడైనా సరే, అది క్యాలిబైక్రోమాటం. అంటే ఒక నిర్ణీతమైనటువంటి ప్రదేశం, కొంచెమే సంకుచితమైన ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది. ఇలా చేతికి దెబ్బ తగిలితే ఎంతవేళ లోపలికి కలక్కను పొడి చేస్తూ ఉంటుంది, బతకలేడు. ఇక్కడ ఏముండవు, అది క్యాలిబైక్రోమాటం. ఇంకా ఏ డ్రగ్ వేసినా, తపస్సు చేసినా తగ్గదు. ఇది కూడా దెబ్బలతో సంబంధించినది కాదు. ఆ లక్షణం ఉంటే దెబ్బలు కాకపోయినా తగ్గుతుంది. తలనొప్పి ఒక ప్రదేశంలో ఉంటుంది, రూపాయి మేల కొందరికి, అక్కడి నుంచి లోపలికి ఉంటుందంటే గొట్టం వల్లే, మిగతా తల ఉండదు. అలాంటి తలనొప్పి వస్తే మీరు ఏ మందులు వేసినా క్యాలిబైక్రోమ్ గుర్తు రాకపోతే యాస్ప్రో వేసేయాల్సిందే. ఇంట్లో యాస్ప్రో పొడుం చేసి పంచదారలో కలిపి తీసుకొచ్చి హోమియోపతి మందు అని ఇవ్వవలసిందే.
మనకు ప్రొఫెషనల్ హోమియోపతి కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే దేన్నైనా తెల్లటి మాత్రం పొడుగు చేసి చక్కెర కలిపినచ్చో హోమియో మందుగును అని అదో తీరి. వీడికి ఒక పావలా మేర నొప్పి అంటాడు, లేదా రూపాయి అంత నొప్పి, పైగా ఉండేది కూడా నొప్పి పర్ఫెక్ట్లీ సర్క్యులర్ ఉంటుంది, రౌండ్ గా ఉంటుంది, జామెట్రికల్ గా ఉంటుంది. అలాగే చర్మం మీద అదే సర్క్యులర్ గా ఒక్కొక్కప్పుడు పుండ్లు లేస్తాయి. మీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది, ఏమిటి ఇలాగ జామెట్రికల్ గా ఉన్నాయి ఈ పుండ్లు అని, సర్కిల్స్ అల్లే. ఎక్కడ లేచినా వాడికి పుండు అట్లాగే లేస్తుంది. అంటే వాడికి క్యాలిబైక్రోమ్ తో ట్రీట్మెంట్ చేయవలసిన పరిస్థితిలో ఉన్నాడు. ఆ పుండ్ల యొక్క వైఖరికి ఇంకో రకంగా మారటమో లేకపోతే పుండ్లు మానిపోవటమో జరిగి వాడి ఆరోగ్యం పెరిగే వరకు క్యాలిబైక్రోమ్ కావాలి. అలాగే లూకోడర్మా అంటే బొల్లి మచ్చలు, తెల్ల మచ్చలు చక్క గుండ్రగా సర్క్యులర్ గా నయా పైసల వలె, పావలా బిళ్లల వలె, ₹1 కాసుల వలె, ధన సంపద వలె వస్తాయి. అంటే చాలా సర్క్యులర్ గా వస్తాయి. కొత్త ప్యాచ్ వచ్చినా సర్క్యులర్ గా వస్తుంది, పక్కన దాని పక్కన కలిసిపోయి పెద్ద అవుతాయి. క్యాలిబైక్రోమ్ తప్ప ఇంకా ఏం వేసినా ఈ బొల్లి తగ్గదు. ఏలోపతిలో బొల్లి తగ్గడం అనేది ప్రసక్తే లేదు. ఎండలో నుంచోమంటారు, కాసేపు పడుకోమంటారు, ఎండలో శీర్షాసనం వేయండి, ఒంటికి సౌరు రాసుకుని ఎండలో పొలాడండి. ఇది ఏది బొల్లికి, ఏది బొల్లికి క్యాలిబైక్రోమ్ కాదు, సర్క్యులర్ గా ఉన్నటువంటి బొల్లి కూడా సర్క్యులర్ అనేటువంటి ఇంటి పేరు గోత్రం ఉంటే తగ్గిపోతుంది. అంతేకాని బొల్లికి క్యాలిబైక్రోమ్ కాదు. ఆ పొరపాటు ఎక్కడ పడకూడదు. అలాగే నోట్లో మేహపు పొక్కులని వస్తాయి, కురుపులు సర్క్యులర్ గా పంక్చర్స్ పడతాయి, మన పంక్చింగ్ మిషన్ తో కొట్టినట్టు పడతాయి నోటిపోతల్లో. వాళ్ళకి క్యాలిబైక్రోమ్ తప్ప ఇంకో ఏం వేసినా ఆరోగ్యం కుదురపడదు, ఆ నోట్లో ఉన్న పొక్కులు తగ్గవు. ఇది క్యాలిబైక్రోమ్ కనిపెట్టే పరిస్థితి. అయితే ఈ ఒక్కదాంతో క్యాలిబైక్రోమ్ తో బిజినెస్ చేయకూడదు. మెటీరియల్ మెడికా బాగా చదువుకోవాలి, కానీ పట్టుకునే పద్ధతి ఇది. తలలో పేలు, కాన్స్టిట్యూషనల్ డ్రగ్ పడితే మళ్ళీ పేలు ఉండవు. అదొక్కటే రైట్ అయిన మెథడు. ముఖ్యంగా ప్రాబబిలిటీస్ లో మనం చూస్తే తలలో పేలు ఉన్నటువంటి వాళ్ళు ఈ రకంగా ఉంటారు. అంటే వీటిలలో చూసుకోవాలి, వీటిలలో తగలకపోతే మిగతా డ్రగ్స్ లో చూసుకోవాలి. ఇవి ప్రయారిటీస్. ఫస్ట్ ప్రయారిటీ క్యాల్కేరియా కార్బ్. మళ్ళీ జన్మలో పేలు ఉండవు వాళ్ళకి, నిజంగా అది కనుక వాళ్ళ డ్రగ్ అయితే. అలాగే కడుపులో పురుగులు, నులి పురుగులు, క్యాల్కేరియా కార్బ్. మళ్ళీ జన్మలో నులి పురుగులు ఎట్టి పరిస్థితుల్లో ఏ వయస్సులోనూ ఉండవు. ఎప్పుడు వాడు క్యాల్కేరియా కార్బ్ వాడైతేను. ఎక్కువ మంది అయి ఉంటారు, అందుకు చెబుతున్నాం. అంతేగాని వరంశకి సినా, సెబడిల్లా ఇట్లా వెళ్ళకూడదు. అంటే పురుగులకి సినా అన్నాడు, పేషెంట్కు మరి కాన్స్టిట్యూషనల్ డ్రగ్. పురుగులకి ఆహారంగా సినా వేసాం అనుకోండి, క్యాల్కేరియా కార్బ్, క్యాల్కేరియా ఫాస్, సల్ఫర్, సైలీషియా పురుగులకు. అంటే తల్లో పేలు కానీ, కడుపులో నులి పురుగులు కానీ, లేకపోతే డేంజరస్ గా వచ్చినటువంటి అల్సర్స్ లో పురుగులు కానీ, ఇది ఓల్డ్ ఏజ్ లో వస్తాయి. తల్లో పేలు యంగేజ్ లో వస్తాయి కనుక పేలు ఒకటి తల్లోంచి ఒకటి తల్లో పట్టడం అబద్ధం. పడితే చచ్చిపోతాయి. వాడి తల్లిండా పేలు పెళ్ళయింది. మరి శుభకార్యం అంటే గుండు చేయించుకున్నాడు భర్త. ఏమిట్రా అదేమిట్రా శుభకార్యం ముందు గుండు చేయించుకున్నావు, ఇది ఏవో చెప్పే పాయింట్స్ ఇవి అన్నాడు. అంటే ఆ పేలు తన తల్లో పడతాయని భయం. టు అవాయిడ్ దట్. ఏమి లాభం లేదు, ఎక్కడి నుంచి రావక్కర్లేదు. తల్లోనే పుట్టిన బుద్ధులలే వ్యాధి ఉన్నటువంటి వాడికి స్వరాలు ఒకానొక లక్షణాలు కారణంగా వస్తాయి. కానీ వాళ్ళ తల్లంలోంచి వీళ్ల తల్లంలోంచి అడ్డగోలుగా వచ్చి పడవు. ఒకళ్ళ తీసి వేసినా చనిపోతాయి. పొయ్యిలో వేస్తే ఏమవుతాయి, ఈ బల మీద వేస్తే ఏమవుతుంది, మొన్నడు వచ్చేటి చచ్చిపోయి ఉండదు.
అలాగే కొందరికి మంచంలో ఎక్కడ నల్లి ఉన్నా సరే వాడి దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది. ఇంట్లో ఎక్కడ నల్లి ఉన్నా సరే ఆ బ్లడ్ యొక్క వాసన లక్షణం. మిగతా వాళ్ళకి అంత తొందరగా అట్రాక్ట్ కదా. ఆ నల్లి ఎక్కడున్నా సరే ఇంట్లో వాడి దగ్గరికి అడ్రస్ తెలుసుకుని అట్రాక్ట్ అవుతుంది అన్న చోట వాడు నేట్రమూరు పేషెంట్ అయి ఉంటాడు 50%. ఎన్ఎం అంటే నల్లుల మందు అనమాట, నేట్రమూరు. నల్లి మిఠాయి ముందు రైలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. సినా అనేటువంటి డ్రగ్లోకి వచ్చేవాళ్ళు ఉంటారు. సినా సిమ్టమ్స్ ఉండాలి. సినా సిమ్టమ్స్ ఏమిటి? పలకరిస్తే బిర్ర బిగిసిపోతారు పిల్లలు. కొత్త వాళ్ళు వచ్చారంటే భయం, మల్సం కింద నక్కుతారు, లేకపోతే పెట్లో అలమరలో కూర్చొని తలుపేసుకుంటారు వాళ్ళు వెళ్ళే వరకు.